కొందరు కమ్యూనిస్టులు పనికట్టుకొని హిందూ ధర్మాన్ని తక్కువ చేయడానికి హిందువుల మధ్యలో జైనుల మధ్యలో బుద్ధిస్టుల మధ్యలో గొడవలు పెట్టడానికి ఇలాంటి స్టోరీలు క్రియేట్ చేశారు. ప్రతి గ్రంథంలో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. అంటే ఒక పుస్తకం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 100% మనకి నచ్చినట్టుగానే ఉండాలి అని కోరుకోవడమే అత్యాశ అవుతుందేమో. అయితే దాంట్లో కూడా కొన్ని మంచివి ఉంటాయి. పెళ్లి చేయాల్సిన కాలంలో బిడ్డకు పెళ్లి చేయకపోతే తండ్రి నిందితుడు, భార్యను సుఖపెట్టలేకపోతే భర్త నిందితుడు, భర్త చనిపోయాక తల్లిని కాపాడాలి అని కొడుకు అపరాధి, తల్లిదండ్రులు తమ యుక్త వయసులో పెళ్లి చేయనప్పుడు తనకు యోగ్యుడైన వాడిని పెళ్లాడితే తప్పు లేదు. అంటే తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేయకపోతే తనే పెళ్లి చేసుకోవచ్చు. మంచి మాటలే కదా. నాకు రాముడు దేవుడు కాదు అలా అని అందరూ అలాగే ఉండాలి, లేకపోతే తలలు దిగుతాయి అన్నట్టు. మన భారతదేశం నుంచి 100 యోజనాల దూరంలో ఉంది లంక. ఇప్పుడున్న లంక కాదది. మరి 100 యోజనాల దూరంలో ఉన్నవాడు ద్రవిడుడు ఎట్లయ్యాడమ్మా? రావణాసుర ఈజ్ ఎ ఫారినర్, వాడు నా హీరో ఎట్లవుతాడమ్మా? 1000 మంది స్త్రీలని చంపి వాళ్ళు పట్టుకెళ్ళి లంకలో బందీలుగా పెట్టాడు. తీసుకెళ్ళినట్లుగా చరిత్ర ఉందా? చరిత్ర కాదు, నేను రామాయణాన్ని చదివి వినిపిస్తాను. బావమరిదిని చంపిన రావణాసురుడిని రాక్షసుడని మాట్లాడుతున్నారు. మరి కౌరవులు పాండవులు ఒకళ్ళొకళ్ళు చంపుకున్నారు కదా రాజ్యం కోసం, అది రాక్షసత్వం కాదా? ధర్మం కోసం ఫైట్ చేయడం వేరమ్మా, ఒక స్త్రీని ఎత్తుకెళ్ళి ఆమెను బంధించడం వేరమ్మా. డోంట్ గో ఇంటూ పాలిటిక్స్. అసలు పాలిటిక్స్ లోకి వెళ్ళరు. నాకు హిస్టరీ ముఖ్యం, నా దేశం ముఖ్యం. ఓకే, నా ప్రార్థన ఏంటంటే అబద్ధాలు మాత్రం చెప్పకండి అమ్మా. భక్తివన్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ డాక్టర్ భాస్కర్ రాజు. భక్తివన్ సమాజంలో ఉన్న సుప్రసిద్ధమైన వ్యక్తులని, డిఫరెంట్ పర్సనాలిటీస్ని వాళ్ళని పిలిచి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ భావం కానీ వాళ్ళ సిద్ధాంతం కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. నేను కూడా అదే ఇష్టపడతానండి. సో ఈరోజు మనతో వచ్చిన వ్యక్తి, ఆమె గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె చాలా గొప్ప వ్యక్తి. ఆమె శ్రీమతి కృష్ణకుమారి గారు, సామాజిక కార్యకర్త అని పరిచయం చేస్తాను. అమ్మ నమస్తే అండి. నమస్తే. బాగున్నారమ్మా? బాగున్నానండి. సో మీరు జనరల్గా చాలా ఇంటర్వ్యూలు ఏవైతే మీరు చేశారో నేను చూశాను అది. సో మిమ్మల్ని మీరు సామాజిక కార్యకర్తగా లేదంటే సోషల్ యాక్టివిస్ట్గా చెప్పుకున్నారు. సో సమాజంలో ఎలాంటి సర్వీసెస్ చేస్తుంటారమ్మా మీరు మామూలుగా? ఎవరైతే అన్యాయానికి గురవుతారో, ఎవరికైతే డబ్బులున్న వాళ్ళ వల్ల, అధికారం ఉన్న వాళ్ళ వల్ల నష్టం జరుగుతుందో, వాళ్ళతో వాళ్ళు పోరాడలేరు, గొంతు విప్పలేరు, వాళ్ళ కోసం గొంతు విప్పుతాము, వాళ్ళ కోసం పనిచేస్తాం. నేను ఒక్కదాన్నే కాదండి, మన హైదరాబాదే కాదు, ఈ రాష్ట్రం అంతటా, తెలంగాణ రాష్ట్రం అంతటా తెలంగాణ ఉమెన్ జేఏసీ అని ఉంది. ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ, జాయింట్ యాక్షన్ కమిటీ. దానిలో దాదాపు ఒక 250 మంది మెంబర్స్ ఉన్నారు. ఒక 30 మంది 40 మంది యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు. అయితే మా పని ఏంటి అంటే మహిళల హక్కుల కోసము, అలాగే ట్రాన్స్జెండర్స్ యొక్క హక్కుల కోసము మేము పనిచేస్తాం. ఈ మహిళల హక్కుల కోసం పనిచేయడము అంటే ఇప్పుడు మహిళల కోసం కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. బాల్య వివాహ నిరోధక చట్టం దగ్గర నుంచి మొదలెట్టి, అలాగే దానికంటే ముందు మనకి గర్భిణీతో ఉన్న స్త్రీని ఒక టెస్ట్ ద్వారా డిటెక్ట్ చేసి అమ్మాయో అబ్బాయో తెలుసుకుని, అమ్మాయి గనక అయితే టెర్మినేట్ చేయించుకునే దానికి చాలా ఉండేది అది ఒక కాలంలో. ఇప్పుడు కూడా ఉందండి. అయితే దానికి ఒక చట్టం ఉంది మన దగ్గర. ఆ చట్టం అమలు కోసం దగ్గర నుంచి చివరికి ఈ స్త్రీ తన జీవిత కాలంలో ఎదుర్కొనే సమస్యలకి, దాదాపు అన్ని సమస్యలకి సరిపడా చట్టాలు మన దేశంలో ఉన్నాయి. ఆ చట్టాలు ఏ స్త్రీ అయినా నేను ఉపయోగించుకోలేకపోతున్నాను, నాకు తెలియలేదు, ఆ చట్టంతో నా జీవితం చక్కబడుతుంది అనే ఏ మహిళ అయినా సరే, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు ఒక్కోసారి మా దగ్గరికి, డబ్బు లేని వాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఇలా ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళు, ఇలా వచ్చినప్పుడు వాళ్ళ సమస్యను విని మేము సంఘంగానే చేస్తాం. వ్యక్తిగతంగా ఏది చెయ్యం. ఏదున్నా మా సంఘంలో మాట్లాడుకుని చేస్తాం.
అంటే ఏంటి దీని అర్థం అంటే, కొంతమంది వాళ్ళు పుట్టిన కులం వల్ల కానీ, వాళ్ళు పుట్టిన మతం వల్ల కానీ, వాళ్ళు పుట్టిన జెండర్ వల్ల కానీ సమాజం అంచులకి నెట్టివేయబడతారు దురదృష్టవశాత్తు. వాళ్ళకి మేమున్నాము అని ఒక చేయూతనివ్వడం, ధైర్యం చెప్పటం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీసెంట్గా నన్ను బాగా కదిలించిన కేసు ఏంటి అంటే, ఒక 12 ఏళ్ల అమ్మాయి తల్లి పనికి వెళ్ళింది. ఆ అమ్మాయికి చదువు రావట్లేదని ఇంట్లో ఉంచింది. అయితే ఆ కాలనీలో వాళ్ళ అమ్మ పనికి వెళ్తుంది అని తెలిసి ఒక ఆకతాయి కుర్రాళ్ళు ఒక 10-12 మంది, అందులో కొంతమంది మైనర్లు ఉన్నారు, మేజర్లు ఉన్నారు. ఈ అమ్మాయికి ఫస్ట్ సెల్ ఫోన్ కొనిచ్చి తర్వాత గంజాయి అలవాటు చేసి వీళ్ళందరూ ఆ అమ్మాయిని అత్యాచారం చేశారు. ఇది కొన్ని నెలల పాటు జరిగింది. ఒక టైం వచ్చేసరికి ఆ అమ్మాయి గర్భవతి అయింది. తల్లికి తెలిసి కేసు అయ్యింది. ఇమ్మీడియట్గా మమ్మల్ని ఎవరు పిలవరు, మేమే వెళ్తాం ఆ అమ్మాయి దగ్గరికి. వెళ్ళి వసుధా నాగరాజ్ అని మాలో లాయర్ ఉన్నారు, ఆవిడ హైకోర్టులో కేసు వేశారు. ఏమనంటే ఆ అమ్మాయికి మెడికల్ టెర్మినేషను ఇవ్వండి. ఆ అమ్మాయి 12 ఏళ్ళు 13 ఏళ్ళ అమ్మాయి, మైనరు. కేసుల సంగతి తర్వాత చూసుకుందాము, ముందు అయితే టెర్మినేషన్ జరగాలి. ఈ పిల్లే బాలిక, ఈ బాలిక తల్లి అయితే ఇంకొక బేబీని పెంచడం కష్టం అని చెప్పి వేస్తే మొత్తానికి ఆ జడ్జి ఆ తల్లిని నిందించి ఆర్డర్ అయితే ఇచ్చారు. ఏమని నిందించారు? నీ కూతురికి 5వ నెల వచ్చే వరకు నీకు ఎలా తెలియలేదు, ఇదేనా పెంపకం అంటే అని చెప్పి ప్రశ్నించి టెర్మినేషన్కి ఒప్పుకున్నారు. టెర్మినేషన్ అయిపోయింది. ఈ తల్లి విషయం ఏంటి అంటే, భర్త తాగి 3 పిల్లల్ని కానీ చచ్చిపోయాడు. ఈ తల్లి 3 పిల్లల్ని బతికించుకోవాలి, బాధ్యతలో ఆమె ఉన్నది. కానీ జడ్జి ఆ మాట అనేశారు. అదే ఆయన ఆ 10 మందో 11 మందో అబ్బాయిల తల్లిదండ్రుల్ని ఆ విధంగా ప్రశ్నిస్తారా? అక్కడే మిస్ అవుతుంది లాజిక్ అక్కడ మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన లాజిక్ని పట్టుకుంటాం మేము. దానికోసం ఇప్పుడు వాళ్ళని శిక్షించాలి, వాళ్ళని ఉరి తీయాలి, ఇన్స్టంట్ జస్టిస్ కావాలి అనేది మా నినాదం కాదు. ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నాయి, చట్టబద్ధంగా శిక్షించబడాలి. కాకపోతే అది స్పీడ్గా జరగాలి అంటున్నాం. ఇలా ఆ కేసు ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకుంటుంది. టెర్మినేషన్ అయిన తర్వాత మీకు తెలియదే ఉంది, అది ఎంత బాధాకరమైన విషయం. గాంధీ హాస్పిటల్లో చేశా, ఆ సూపరింటెండెంట్ కూడా బాగా సహకరించారు. ఆ పాప ఇప్పుడు చదువుకుంటుంది. అదే ఇప్పుడు ఆ పాప ఇంకొక 2 నెలలు గడిచినాయి అనుకోండి, ఆ పాపకి ఇంకొక చిన్న పాప. ఇలా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని శిశువిహార్లో పెడతారు, ఆ తల్లికి ఏదో ఉపాధి చూపిస్తారు. అంటే ఇలాంటి కేసు మొదలుకొని పెళ్లి చేసుకుంటామని నమ్మించి పెళ్లి చేసుకోకుండా, అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు నిన్న చూడండి, డాక్టర్ రజిత అనే అమ్మాయి సైకాలజిస్టు, ఒక అతన్ని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, సూసైడ్ చేసుకుంది కదమ్మా. ఆ అమ్మాయి ఫస్ట్ సూసైడ్ అటెంప్ట్ చేసింది. హాస్పిటల్లో అమ్మాయి బతికించి ఇంటికి పంపిస్తే తల్లిదండ్రులు మళ్ళీ ఈ అమ్మాయి అతని మీద ప్రేమతో ఎక్కడ వెళ్ళిపోతుందో, వాడింత దుర్మార్గుడు అని చెప్పి ఇంటికి తెచ్చుకుని అమ్మాయిని బంధించారు. వాళ్ళు చేసిన తప్పది. బంధిస్తే ఆ అమ్మాయి 4వ అంతస్తు కిటికీలో నుంచి సినిమాలో చూపించిన మాదిరి చీర జార విడిచి జారాలని చూసింది, కింద పడింది, బ్రెయిన్ డెడ్ అయింది. ఇప్పుడు ఈ విషయంలో మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అసలు అతన్ని సెలెక్ట్ చేసుకునే దగ్గర ఇప్పుడు ఈ అమ్మాయి బాధ్యతగా అత్తగారికి మామగారికి వాళ్ళకి చెప్పింది, మీ అబ్బాయి ఎలా చేస్తున్నాడు, నేను ఉద్యోగం చేస్తుంటే నా డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తున్నాడు, పని పాట చేయకుండా జులైలా తిరుగుతున్నాడు అంటే వాళ్ళు కూడా అవును చేసుకున్నావు కదా భరించు అన్నారు. ఇటు తల్లిదండ్రులు అదే మాట అంటారు. బ్యాక్గ్రౌండ్ చెకప్స్ లేకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే రేపటి నుంచి దీనికి కూడా ఒక చట్టం రావాలి. అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వాళ్ళ సిబిల్ స్కోర్ చెప్పాలి. వాళ్ళ బ్యాంక్ ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళు అవ్వాలంటే సిబిల్ స్కోర్ కూడా చూస్తున్నారని చూడాలండి. కుదిర్చి చేసిన పెళ్ళిళ్ళైనా ప్రేమ పెళ్ళిళ్ళైనా అంటే నన్ను మాత్రం నమ్మవా అంటారు. నమ్ముతామా లేదా తర్వాత సంగతి. మరి గొంతు తెగిపోయిన తర్వాత ఇంకా నమ్మేది ఏంటి, నమ్మంది ఏంటి? ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం అయితే బలైపోయిందా లేదా? చదువుకున్న అమ్మాయి,
పిల్లలు కూడా లేరు. అసలు ఈ వివాహ బంధం ఎందుకు? ఇట్లాంటి అతనితోటి అనుకునే అమ్మాయి బయటికి వెళ్ళిపోయి ఆ అమ్మాయి పని ఇంకో పెళ్లి చేసుకుంటుందా లేదో తర్వాత, ముందైతే అమ్మాయి స్వస్థత పడి ఉంటే ఆ తల్లిదండ్రులకు కూతురు మిగిలి ఉండేది కదా. అంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ళ పక్షం ఇప్పుడు ఆ అమ్మాయికి చదువు లేదా, డబ్బులు లేవా, ఏమి లేవు, కానీ ఆ అమ్మాయి పక్షం కూడా వహించాలి మేము. ఇప్పుడు ఇట్లాంటి అమెండ్మెంట్స్ రావాలి. ఆడపిల్లల్ని ఒక అవేర్నెస్ అండి, ఒక అవగాహన ఇవ్వడం. మన పని ఏంటి అంటే ప్రతి క్షణం, ఇప్పుడు కేరళలో అక్షరాస్యత మన భారతదేశం మొత్తం మీద సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రం అది. ఎలా సాధించింది అనుకుంటున్నారు? మరి వేరే రాష్ట్రాలు చెయ్యింది, ఆ రాష్ట్రం ఎలా చేయగలిగిందంటే రాత్రి పాఠశాలలు పెట్టి ఏబిసిడీలు నేర్పించారనుకోండి. ఏ వచ్చిన వాడు ఏ రాని వాడికి ఏ నేర్పిస్తాడు? ఇప్పుడు నాకు ఎంత వచ్చో నాకు వచ్చిందే అసలు రాని వాడికి నేను నేర్పిస్తా. ఇలా ప్రతి ఒక్కళ్ళు దానిలో భాగమయ్యారు కాబట్టి ఆ అవగాహనతో, ఆ రాష్ట్రం అవగాహనతో ఉంది కాబట్టి ఆ ప్రజలు కూడా దానికి అర్థం చేసుకుని మమేకం అయ్యారు కాబట్టి సాధించగలిగారు. అట్లాగే ప్రజలకు అవగాహన కలిగించడమే మన పని. చట్టాల పట్ల కావచ్చు, దుర్మార్గాల పట్ల కావచ్చు. ఇప్పుడు 1098 ఉందండి, బాలల హక్కులకు సంబంధించింది. ఈ 1098 గురించి విస్తృతంగా మనం ప్రచారం చేయాలి. మహిళలకున్న చట్టాలని మనం ప్రచారం చేయాలి. ఇప్పుడు గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోవటం కాకుండా మనకు ఒక చట్టం అండ ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, అది అమలు కావట్లేదు కొన్నిసార్లు. చట్టాన్ని మనము చట్టాన్ని అమలుపరచాలి, పక్క వాళ్ళు అమలుపరిచేలాగా చెయ్యాలి. అంటే సమాజంలోనే ఒక అవేర్నెస్ లాంటిది క్రియేట్ చేయాలి, ఒక అవగాహన కావాలి. ఈ అవగాహన కలిగించాల్సిన అవసరంలో ఉన్నాం. ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల సవాళ్ళు ఇంకా పెరిగిపోయినాయి. ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో తెలియని ప్రజలు ఉన్న ఈ దేశంలో ఇవాళ ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఆ బ్యాంక్ అకౌంట్ తోటి. ఎవరో ఫోన్ చేసి ఓటీపీ చెప్పమంటారు, ఇది మాయం. అది చదువుకున్న వాళ్ళు కూడా కాదు, చదువుకున్న వాళ్ళ వల్ల కూడా చదువుకున్న వాళ్ళే ఎక్కువ నష్టపోతున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగిందో అంత మోసాలు పెరిగినాయి. ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేయవలసుకోవాల్సింది ఏంటి? 1930 ఉంది అని చెప్పగలగటం. అంటే ప్రభుత్వాలు కూడా చేయగలిగినంత చేస్తున్నాయండి. కాకపోతే ప్రజలు కూడా ఇది మా కోసం ఉంది అని నమ్మాలి, తెలియాలి. చట్టం రెండోవాడే ఆచరించాలి. రెండోవాడి కోసమే చట్టం ఉంది, నా కోసం నేనేమైనా చేయొచ్చు, కానీ నాకు అవసరమైనప్పుడు నాకు చట్టం రక్షణగా వస్తుంది అనుకునే మనుషులు కూడా ఎక్కువయ్యారు. అది కూడా కుదరదు అని చెప్పటం. ఇట్లా రకరకాలుగా ఏ స్థాయిలో వీలైతే ఆ స్థాయిలో ఆడపిల్లల చదువు గురించి, ఆడపిల్లలు వాళ్ళ స్వావలంబన అంటే వాళ్ళు చదువుకోవాలి, చిన్నదో పెద్దదో పని చెయ్యాలి, ప్రతి మనిషి పని చెయ్యాలి. మేమేదో చదువు లేదని ఆగిపోవడము, లేకపోతే చదువున్న మాకు ఆస్తులు ఉన్నాయని ఆగిపోవటము, భర్త ఉద్యోగం చేస్తున్నాళ్ళే అని ఆగిపోవటమో కాకుండా స్త్రీ కూడా తను ఒక బాధ్యత గల పౌరురాల్ని అనే ఒక నమ్మకంతో పని చేసుకోవాలి. ఆ గౌరవాన్ని, ఒక ప్రైడ్ ఉండాలి అనేది ఇది మనం ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటాము, చెప్తూ ఉంటాం. మీరు చేసే యాక్టివిటీస్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి, మేము కూడా తప్పనిసరిగా చేస్తాము. అయితే ఒక పాయింట్ ఏమొచ్చిందంటే, ఓ పెళ్లి గురించి మీరు ఏదో మాట్లాడారు. ఆ అమ్మాయి ఒక ఆమె డాక్టర్ అనుకుంటాను కదా, సైకియాట్రిస్ట్ ఆమె. ఇప్పుడు మాట్లాడా? అవును. సో పెళ్ళి సరైన పద్ధతిలో జరగలేదు కాబట్టి అలా ఆమెకు ప్రాబ్లం వచ్చింది అన్నట్టు చెప్పారు మీరు. సరైన పద్ధతిలో కాదు, అతనిని గుర్తించకపోవడం. ప్రేమ గుడ్డిది అనుకునే ఒక ఉద్దేశంలో ఏమైనా సరే అతను పెళ్లి చేసుకోవాలి అనుకునే ఒక దీనిలో ఆడపిల్లలు మోసపోతున్నారు. కొన్నిసార్లు మగపిల్లలు కూడా మోసపోతున్నారు. నేను అందుకే ఏమంటున్నానంటే, ఆడపిల్లలు లేదు మగపిల్లలు లేదు, చదువుకున్న తర్వాత ఆడపిల్లలైనా ఒకటే మగపిల్లలైనా ఒకటే. బ్యాక్గ్రౌండ్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పెళ్లి సంబంధం వచ్చింది అనగానే ఆ అబ్బాయి నేను పలానా కంపెనీలో పలానా ఉద్యోగం చేస్తున్నాను, నా జీతం ఇంత అనగానే ఒకప్పుడు పెద్ద చెకింగ్ లేకోకుండా పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు.
ఇప్పుడు అలా చేస్తే కుదరదు. అతను చెప్పేది నిజమో కాదో తెలియదు. అందుకే మనం ఏం చేయాలి, నీ శాలరీ స్లిప్ ఇవ్వు బాబు, నీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వు బాబు, నీ ప్యాకేజ్ ఎంతో తెలుస్తుంది, అలాగే నీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వు, నీ సిబిల్ స్కోర్ ఇవన్నీ చెప్పు అంటే అతనికి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందా లేదా అని తెలుస్తుంది. ఇవాళ ఈ దేశంలో డబ్బులు ఉన్న వాళ్ళు కూడా కష్టపడుతున్నారండి డబ్బులు లేని వాళ్ళతో. ఎందుకంటే కాదు కారణం అది కాదు, డిసిప్లిన్ లేక, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక. ఇప్పుడు వాడికి 1 లక్ష రూపాయల జీతం వస్తుంది. అసలు ఒక కాలంలో 1 లక్ష రూపాయల జీతం అంటే మనం అబ్బా అనుకునేవాళ్ళం. ఇవాళ 1 లక్ష రూపాయల జీతం వస్తుంటే వీడు 1 లక్ష రూపాయలకి 1.5 లక్ష ఖర్చు పెడుతున్నాడు నెలకి. ఈ వచ్చేది ఖర్చు అవుతుంది, ఇంకొక 50,000 క్రెడిట్ కార్డు మీద ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు, వీడి స్టైల్ ఏంటి, వీడి లైఫ్ స్టైల్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వీడి ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్. ఆరోగ్యం అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఇవాళ అసలు ఆరోగ్యం గురించి ఒకప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వస్తే గానీ అనారోగ్యం గురించి మాట్లాడుకోని రోజుల నుంచి 50 ఏళ్ళకు కూడా ఏ జబ్బులు వచ్చేవి కావు. ఇప్పుడు 30-35కే వచ్చేస్తాయి. జిమ్ముల్లోనే చచ్చిపోతున్నారు కదా. ఈ పరిస్థితుల్లో అసలు ఎందుకు లైఫ్ స్టైల్స్ ఇలా ఉన్నాయి, ఇలా అవడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. పెళ్ళి అంటే తొందరపడి ఒక నగల షాప్కి వెళ్ళి నగలు కొనుక్కున్నట్లు, చీరల షాప్కి వెళ్ళి చీరలు కొనుక్కున్నట్లు, లేదంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నట్లు కాదు. పెళ్ళి అంటే ఖచ్చితంగా జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. పెళ్ళికి ఆ మాత్రం విలువ మనం ఇచ్చి తీరాలి. లేనప్పుడు సమాజం ఇవాళ ఎంతో కొంత పెళ్ళి అనే ఒక సిస్టమ్ ద్వారా ఒక దారిలో వెళ్తుంది సమాజం. నేను పెళ్ళిని బాగా గౌరవిస్తానండి. కాకపోతే పెళ్లి పేరుతో దోపిడీని ఒప్పుకోరు. అది ఎవరైనా ఒప్పుకోరు. ఇప్పుడు భర్తే సర్వస్వం, ఒకసారి తాళి కట్టాడు అంటే భరించాల్సిందే. నేను పెళ్లిని ఎంత గౌరవిస్తానో పెళ్లిలో ఉండే అసౌకర్యాల్ని, పెళ్లిలో ఉండే ఒక అనాగరికతని నేను వ్యతిరేకిస్తా. ఎవరైనా సరే, ఫర్ దట్ మ్యాటర్ నేనైనా ఎవరైనా సరే. అయితే ఈ పెళ్లి వల్ల ఇద్దరికి అన్నిసార్లు ఒకే రకమైన సంతోషం లభించాలని లేదు. కానీ మ్యాక్సిమం ఒకరు దోపిడీకి గురవుతూ, ఒకరు గెలుస్తూ, లేకపోతే ఒకరు పెత్తనం చేస్తూ ఇంకొకరు బానిసలా పడి ఉండటం కాకుండా పెళ్ళి అనేది సమభాగస్వామ్యం లాగా ఉండాలి. దీనికి మనము పెళ్లికి ముందు తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చిన, మనం చూసి చేసిన ఏదైనా సరే అబ్బాయి అమ్మాయి ఇద్దరు సమానమైన విలువ ఇచ్చేలాగా ఉండాలి. పోనీ సమానమైన విలువ ఇవ్వకపోయినా కనీసం 60-40 ఒక సమతుల్య రెస్పెక్ట్ ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు హౌస్ వైఫ్లు ఉన్నారండి, వాళ్ళని ఇప్పుడు ఈరోజు హౌస్ వైఫ్ అనడానికి వీల్లేదు, హౌస్ మేకర్స్ అంటున్నాం. ఎందుకు వచ్చింది ఈ చేంజ్? హౌస్ వైఫ్కి ఉన్న బాధ్యతలు ఇవాళ ఉద్యోగం చేసే మహిళ ఉన్న ఇంట్లో అంత పురుషుడు కూడా బాధ్యత తీసుకోకపోతే అది సవ్యంగా జరగట్లా. అది కరెక్ట్. ఇప్పుడు ఆమె ఉద్యోగం చేస్తుంది, నేను ఉద్యోగం చేస్తున్నా, నేను ఇంటి పనిలో బాధ్యత తీసుకోవాలి అని కనుక ఆ భర్త అనుకోకపోతే ఈ భార్యకి డబుల్ వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చింది. ఈ ఇంబ్యాలెన్స్కి ఎవరు పే చేస్తారు? పేమెంట్ ఎవరు చేస్తారంటే పిల్లలు చేస్తారు. అందుకోసం ఏంటంటే ఇలా భార్యాభర్త ఇద్దరు మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ స్త్రీలు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పురుషులు కూడా వాళ్ళు ఇదివరకు ఇట్లాగా నేనే సంపాదిస్తాను, హౌస్ హోల్డ్ వర్క్ చేయను అన్నట్టు లేదు. ఇలా మారిన కుటుంబాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవాళ మారిన కుటుంబాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అలా అర్థం చేసుకుని, అంటే పనికి జెండర్ లేదు అని అనుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు. జెండర్ ఉంది, ఇది ఈ జెండర్ వాళ్ళు ఈ పనులే చేస్తారు, ఈ జెండర్ వాళ్ళు ఈ పనులే చేస్తారు అని వెనకబాటు మనస్తత్వం ఉన్నవాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ఇలాంటి విషయాల్లో అమ్మాయిలు మారాలి అని, అమ్మాయిలు వాళ్ళ చట్టాలు వాళ్ళ హక్కులు తెలుసుకోవాలని ఎలా అనుకుంటున్నామో, అబ్బాయిలు కూడా మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు ఒక వంశాన్ని ఉద్ధరించే వాళ్ళగా, ఒక ఇంటి పేరుని నిలబెట్టే వాళ్ళుగా మగపిల్లల పైన ఎన్ని బాధ్యతలు పెడుతున్నారు తల్లిదండ్రులు కానీ సమాజం కానీ. దానివల్ల మగవాళ్ళు కూడా నష్టపోతున్నారు. అది కూడా చెప్పగలగాలి.
ఓకే. సో బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకునే ఒక మేల్ డామినేటెడ్ సొసైటీ అని మాట్లాడుకునే ఈ పురుషాధిక్యత వల్ల స్త్రీకి మాత్రమే కాదు పురుషులకు కూడా నష్టం జరుగుతుంది. అంటే టోటల్గా మేల్ డామినేటెడ్ అని కాదమ్మా. ఇప్పుడు కొన్ని ఇన్స్టాన్సెస్ చూసాం. ఒక అమ్మాయి ఎవరో మ్యారేజ్ చేసుకొని 1 ఇయర్లోనే మళ్ళీ డైవర్స్ తీసుకొని తనకు నెలకి ఎంతో 60 లక్షలు ఎంతో చాలా అడిగింది. అంటే ఇలాంటివి కూడా వస్తున్నాయి కాబట్టి అంటే ప్రతి ఫ్యామిలీలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం ఈ కేసును హైలైట్ చేసి మాట్లాడుతున్నాం కదండి. మరి అలాగే కోర్టుల్లో నిజంగా మెయింటెనెన్స్కి అర్హమైన కేసులు కొన్ని లక్షలు ఉన్నాయండి. డిస్పోజ్ కావట్లా, డిస్పోజ్ అవ్వనివ్వట్లా హస్బెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఈ భార్యతో కాపురం చేసినా చేయకపోయినా వాళ్ళు ఎలా తిరిగినా కానీ సమాజంలో వాళ్ళ గౌరవం ఏమి తగ్గదు. అందుకోసం నేను నా భార్యకి నేను ఎందుకు ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాలి? ఓకే. పిల్లలు తల్లి దగ్గర ఉన్నప్పటికీ మెయింటెనెన్స్ ఇవ్వకుండా తప్పించుకునే దొంగలు ఇవాళ కోర్టులలో బోలెడు మంది ఉన్నారు. వాళ్ళు ఖరీదైన లాయర్లను పెట్టుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక వనరులు ఉంటాయి కాబట్టి. అసలు 3-5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇవ్వడానికే టైం పడుతుంటే మన చట్టం ఏం చెప్తుంది? 90 రోజుల్లో మీరు మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్తుంది చట్టం. అది ఫాలో అవ్వట్లే. ఒక్కొక్క మహిళ ఫ్యామిలీ కోర్టుల దగ్గర పిల్లల్ని తీసుకొని వచ్చి 5,000 మెయింటెనెన్స్ అడిగితే ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న మగవాళ్ళు 5,000, జస్ట్ 5,000. మీరు ఆశ్చర్యపోతారా? ఇలా కూడా జరుగుతున్నాయి. అందుకే నేను అనేది ఏంటి అంటే ఆడవాళ్ళకన్నా కానివ్వండి మగవాళ్ళకన్నా కానివ్వండి డబ్బులుంటే వాళ్ళు చట్టాలని మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు, వాళ్ళకు అనుకూలంగా మార్చుకోగలుగుతున్నారు. ఇలాంటి విషయాల్లో మా ఇంటర్వెన్షన్ అవసరమని మేము నమ్ముతున్నాం. అందుకే మేము సోషల్ యాక్టివిస్టులుగా చెప్పుకుంటాం. అయితే ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు భారతీయ సంస్కృతిలో జనరల్గా పెళ్లి చేసుకుంటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి. అంటే దీనివల్ల ఏంటంటే ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, అంటే ఒకప్పుడు అలా చేసేవాళ్ళు అని చెప్తారు. అవును. సో అలాంటివి బెటరా, లేదంటే ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, ఎవరో ఇష్టపడ్డాడు, తర్వాత పోయి వాడు ఇలాంటి వాడని మీరే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఆమె లైఫ్ పాడైపోయింది కదా. సో అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఇచ్చి పెళ్లి చేస్తే ఆ పాత సిస్టమే మంచిదంటారా? అంటే ఇప్పుడు అలా చూసిన పెళ్ళిళ్ళు ఇప్పుడు మామూలుగా మనం గనక ఒక అందాజుగా ఒక లెక్క వేసుకుంటే 100 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనుకోండి. ఒక 30 పెళ్ళిళ్ళు ఇలా ఇష్టపడి చేసుకుంటున్న పెళ్ళిళ్ళు, 70 పెళ్ళిళ్ళు తల్లిదండ్రులు కుదిర్చి చేసిన పెళ్ళిళ్ళు ఉంటున్నాయి. అరేంజ్డ్ మ్యారేజే మ్యాక్సిమం. అటేడు తరాలు చూసినా చూడటానికి కుదిరినా కుదరకపోయినా అది ఒక సామెత మాత్రమేనండి. అటేడు తరాలు అసలు 7 తరాలు వాళ్ళకే తెలియదు, మనకే తెలియదు. 3 తరాలు మ్యాక్సిమం తెలుసు. ఇప్పుడు నాకు మా తాత తెలుసు, మా తాత నాన్న నాకు తెలియదు. అంటే 4వ జనరేషన్ నేను మిస్ అయిపోయినట్టే కదా. ఈ 4 కాకుండా ఇంకో 3 ఉన్నాయి. ఆ 3 చెప్పగలిగే వాళ్ళు ఎవరు మా ఇంట్లో బతికలేరు కదా. అందుకని ఏంటంటే అది ఒక నానుడిగా వచ్చింది, అటేడు తరాలు ఇటేడు తరాలని. ఇప్పుడు మాక్సిమం చూడగలిగితే 2 తరాలు చూస్తారండి. ఇప్పుడు ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఇంతవరకు మాత్రమే చూడగలుగుతారు. అయితే ఇంతవరకు చూసి చేసినప్పటికీ కూడా అవి కూడా ఫెయిల్ అవుతున్నాయి. ప్రాబ్లమ్స్ రావని కాదు, వస్తాయి, అవి కూడా ఫెయిల్ అవుతున్నాయి. అంటే నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా ఇవే ఫెయిల్ అవుతాయి, ఖచ్చితంగా అవే ఫెయిల్ అవుతాయి అని కాకుండా పెళ్లిని ఒక వ్యక్తిగత బాధ్యతగా తీసుకుంటే గనక అది నిలబడుతుంది. అలాగే ఒక కుటుంబ బాధ్యతగా కూడా తీసుకుంటే కూడా నిలబడుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ అమ్మాయి ఉందండి, ఇష్టపడే పెళ్లి చేసుకుంది, వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పింది ఇట్లా మీ అబ్బాయితో ఇలా ఇబ్బందిగా ఉంది. అప్పుడు కనుక ఆ అమ్మాయి చెప్పిన మాటని వాళ్ళు వ్యాలిడేట్ చేసి ఉండి ఆ అబ్బాయిని సక్రమంగా తీర్చిదిద్దుంటే ఈ అమ్మాయి సహకారంతో, ఈ అమ్మాయి కూడా అదే పనిలో ఉంది కాబట్టి కంప్లైంట్ చేసింది. లేదు వాడొక పబ్కి వెళ్తున్నాడు నేను ఒక పబ్కి వెళ్తున్నాను అంటే అసలు కంప్లైంట్ చేసేదే ఉండేది కాదు. ఆ అమ్మాయి ఏంటి అతను చక్కదిద్దుకోవాలి, కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి అనుకుంది. అనుకోకుండా అసలు అమ్మాయి సరే నాన్న నేను చేసింది తప్పే, నా సెలక్షనే రాంగ్ అయింది,
నేను మీ మాటే వింటానని పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకోండి, అసలు అమ్మాయి చచ్చిపోయేదే కాదు. అంటే ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయింది, ఇప్పుడు త్రిశంక్ స్వర్గంలో ఉంది. ఇలాంటి పరిస్థితి అమ్మాయికి వచ్చేది కాదు. కానీ ఆ అమ్మాయి అక్కడ నిలబడి దాన్ని సరి చేసుకోవాలని చూసింది. అప్పుడు ఆ అమ్మాయికి తోడ్పాటుని ఇవ్వవలసింది ఎవరండి? పెద్దవాళ్ళు, అతని తల్లిదండ్రులు కదా. ఇప్పుడు సహజంగా అమ్మాయి తల్లిదండ్రులు సహకరించరు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంది కాబట్టి. ఇప్పుడు వీళ్ళు కూడా ఇష్టం లేని పెళ్ళా ఇష్టమైన పెళ్ళా అని వేరే వదిలేయండి. ఇప్పుడు రేపు పొద్దున్న జైలుకంటూ వెళ్తే ఎవరెవరు వెళ్తారు చెప్పండి? అటు తల్లిదండ్రులు, ఈ హస్బెండ్ కూడా, ముగ్గురు వెళ్తారు కదా. దానికంటే బెటర్ ఏం జరిగి ఉండాల్సింది అక్కడ? ఇంటర్వెన్షన్ ఏం జరిగి ఉండాలి? ఆ అమ్మాయి వీళ్ళు కలిసి కూర్చొని ఈ అబ్బాయిని ఎట్లా సార్ట్ అవుట్ చేసి ఉండాల్సింది. అంటే నేను అనేది పెళ్లికి వ్యక్తిగత బాధ్యత ఉంటుంది, కుటుంబ బాధ్యత ఉంటుంది. కుటుంబ బాధ్యత ఇక్కడ మిస్ అయింది టోటల్గా మిస్ అయింది. మరి ఇంకా మనం మీరు ఇందాక అన్నట్లు అటేడు తరాలు ఇటేడు తరాలు ఏముందండి? కనీసం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళన్నా సాల్వ్ చేసే. అరే ఇప్పుడు నేను చెప్తుంది ఇది, ఈ అమ్మాయి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. తల్లిదండ్రి కుదిర్చి పెళ్లి చేసిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వరకట్న వేధింపులు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా భార్యలు భర్తలు చంపుతున్నారు. మొన్నటిదాకా చూసాం, ఎక్కడో సిక్కింలో చూసాము. సిక్కింలో ఏంటండి మన చుట్టూ జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే రిపోర్టింగ్ పెరిగింది. ఒకప్పుడు కూడా అక్కడక్కడ చెదురుమదురుగా జరిగాయి. ఇవన్నీ ఎట్లాంటివి అంటేనండి, ఒకళ్ళకి ఆవలింత వస్తే ఇంకొకరికి ఆవలింత వచ్చినట్లు ఒక చోట జరిగింది అని మీడియాలో చూడగానే ఎప్పటి నుంచో కసి ఉన్న వాళ్ళకి ఒక ధైర్యం వచ్చేస్తుంది, వీళ్ళు కూడా చేసేద్దామని చూస్తారు. కానీ అల్టిమేట్గా వాళ్ళు దొరుకుతారు పోలీసులకి, వీళ్ళు దొరుకుతారు. పోలీసులని తప్పించుకోవడం అంత ఈజీ కాదు. ఇది బట్టి ఈ లాజిక్ మిస్ అవుతారు. అంటే సమాజం ఎలా తయారైందంటే, ఒకరిని హింసించి అయినా నేను బతికేస్తాను, ఈ మెంటాలిటీ నుంచి ప్రజలు కనుక బయటికి వస్తే ఎవరైనా ఎన్ని రోజులు బతుకుతారమో, 10 ఏళ్ళు బతుకుతారు, 50 ఏళ్ళు బతుకుతారు. 50 years తర్వాత నేను సాధించింది ఏంద్రా అనుకుంటే వాడికే అనిపిస్తుంది, అయ్యో నేను ఎందుకు ఇది చేశాను అనే గిల్టీ ఫీలింగ్. ఇప్పుడు చూడండి, రాజకీయాలను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. కర్ణాటక స్టేట్లో ప్రజ్వల్ రేవಣ್ణ అని ఒక అతను సెక్స్ స్కాండల్ పైన యావజ్జీవ శిక్ష పడింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాత 92 సంవత్సరాలు, ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేశారు. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారో లేదో నాకు ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఆయన జీవితంలో రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి పదవుల్లో ఉన్నారు. ఆయన పెద్ద కొడుకు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, అలాగే చిన్న కొడుకు కేంద్ర మంత్రిగా చేస్తున్నారు. మళ్ళీ ఈ ప్రజ్వల్ రేవಣ್ణ ఎంపీగా చేశాడు. మొన్న ఈ స్కాండల్ బయటపడేసరికి అతనికి టికెట్ నిరాకరించారు. మళ్ళీ అతని తమ్ముడు అన్న ఎమ్మెల్సీగా చేస్తున్నాడు. ఇప్పుడు 92 ఏళ్ల వ్యక్తి, ఆయనకి కూడా పదవీకాంక్ష ఉంటే, అలాగే 92 ఏళ్ళు 95 ఏళ్ళు వస్తున్న వ్యాపారాల్లో నేను ఒక పోస్ట్ ఉండాల్సిందే నాకు అనే మనుషులు ఇవన్నీ ఉండగా, అలాగే 80 ఏళ్ళు వచ్చేస్తాయి, పిల్లలకి ఆస్తులు పంచి ఇవ్వడం, ఆస్తి లేకపోతే గొడవే లేదు, పంచి ఇవ్వకపోతే ఆ ఇళ్లలో జరుగుతున్న విధ్వంసాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంటే మనుషులకి ఎక్కడా కూడా ఒక తృప్తి, ఒక కంటెంట్మెంట్, నేను ఈ జీవితానికి నేను చేయగలిగింది చేశాను, నా తర్వాత నా తరం వచ్చేసింది, నా తరానికి నేను అందించాలి, ఒక సక్సెసర్ని తయారు చేయాలి, ప్రాపర్టీస్ కాకుండా విలువలు నేర్పించాలి అని గనక రాజకీయాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, కుటుంబాల్లో కానీ అనుకుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి అసలు? మరి కలియుగం దాన్ని అంటారు కదండి, కలియుగంలోనే కదా ఈ లక్షణాలన్నీ వచ్చేది. మీరు కలియుగం అంటారు, మేము వ్యవస్థలు అంటాం. వ్యవస్థలు అంటే ఆదిమ సమాజం, బానిస సమాజం, పెట్టుబడిదారీ సమాజం, మధ్యలో భూస్వామి సమాజం, తరువాత పెట్టుబడిదారీ సమాజం, తరువాత సోషలిజం, తరువాత కమ్యూనిజం. ఇట్లా మేము సమాజాన్ని మేము ఆ విధంగా నిర్వచిస్తాం. ఎలా నిర్వచించినా ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారీ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, మీరు చెప్తున్నారే కలియుగం అని,
కలియుగంలో మనుషులు ఎలా ఆలోచిస్తారో పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా అలాగే వ్యవహరిస్తారు. ప్రతి వారికి ఒక వ్యాపార మనస్తత్వం ఉంటుంది. ఈ వ్యాపార మనస్తత్వం ఎట్లాంటిది అంటే, ఉరితాడులు కాంట్రాక్ట్ వచ్చినా కానీ ఏదో ఒక రోజు ఈ ఉరితాడు నాకే పడుతుందేమో అనే ఒక ఆలోచన కూడా లేకుండా ఉరితాడులు కాంట్రాక్ట్ కూడా తీసేసుకుంటాం. అంటే వ్యాపారంలో అంత మునిగి తేలిపోయాం. ఇవాళ చూడండి, ట్రంప్ ఎన్ని వేషాలు వేస్తున్నాడు. ఇది హయ్యెస్ట్ క్యాపిటలిస్టిక్ మెంటాలిటీ కాదు, క్యాపిటలిస్టిక్ మెంటాలిటీ కాదు, ఇంకా అంతకు మించింది కదా ఆ మనస్తత్వం. 50% వేస్తాననడం ఏంటి అంటే, ఇక్కడ పాలిటిక్స్ వైపు వెళ్తే హిపోక్రసీ కూడా ఉందమ్మా. ఇప్పుడు జపాన్ ఉంది, లేకుంటే సౌత్ కొరియా ఉంది, ఇవన్నీ కూడా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది అమెరికాకి. అవును, వాళ్ళకు కూడా ట్యాక్స్ వేస్తున్నాడు ఈయన. అంటే ఓకే, పాకిస్తాన్కి ఎందుకు తగ్గించాడండి? 19% ఎందుకు చేశాడండి? అంటే సరెండర్ చేసేసిండ్రు కదా, టోటల్ సరెండర్, బానిస కాబట్టి బానిసలకు ఎప్పుడు ఉండదు. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, తన సొంత ఫ్రెండ్స్ ఏవైతే జపాన్ ఉన్నాయో, సౌత్ కొరియా ఉన్నాయో, వాళ్ళని కూడా క్షమించని ట్రంప్ మనల్ని ఎట్లా వదులుతాడు? అయితే ఆ పాయింట్ ఒకటి. ఇంకో పాయింట్ వచ్చి, ట్రంప్ ఎలాంటి వాడంటే మేక్ అమెరికా గ్రేట్ అన్నాడు. ఓకే, ఇప్పుడు నేను కూడా మీరు కూడా గ్రేట్ అంటాం, కానీ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ అదర్స్ అన్నాం కదా. ఇప్పుడు నేను భారతదేశం పెరగడానికి అమెరికాని నేను మొత్తం నాశనం చేస్తానంటే అది దుర్మార్గం అవుతుంది. ఇప్పుడు ట్రంప్ ఆలోచన అలా ఉంది. సరే, మనం దాని జోలికి పోద్దు. నేను కొంచెం డేటా చూశానమ్మా. మీరు ఏంటంటే కమ్యూనిజం అన్నారు. యూరోప్లో సెంట్రల్ యూరోప్లో పోలాండ్, ఈస్ట్ జర్మనీ, చెకోస్లోవాకియా, హంగేరీ, బల్గేరియా, రొమేనియా, అల్మేనియా, ఈ యూరోపియన్ దేశాలన్నీ కమ్యూనిజాన్ని వదిలేశాయి కదా. కమ్యూనిజం వల్ల మన భారతదేశానికి ఏమైనా లాభం ఉంటుందంటారా? అసలు కమ్యూనిస్టుల వల్ల లాభం జరగలేదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక్కటి చెప్పండి అమ్మా. ఇప్పుడు మనకి పాత చరిత్ర కంటే కూడా 1925లో భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. పుట్టిన దగ్గర నుంచి తన లక్ష్యాలని తను నిర్దేశించుకుంది. సుదూర లక్ష్యం సోషలిజం, అది తర్వాత విషయం. ఇమ్మీడియట్గా ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఈ దేశానికి ఏం కావాలి, ఈ దేశానికి ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేయగలదు అని ఆలోచిస్తే స్వాతంత్ర పోరాటంలో పాల్గొంది. కొందరు పాల్గొన్నారు, కొందరు కాదు, అందరూ పాల్గొన్నారు. అసలు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులే చాలా మందికి స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ వచ్చేది కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళకి. కమ్యూనిస్ట్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు చంద్రరాజేశ్వరరావు గారు కావచ్చు, పొచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు. అట్లా ఇంకా నేను చెప్పాలంటే చాలా పేర్లు ఉన్నాయి. మరి వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. సరే, దేశమంతా ఆ విధంగా నడుస్తూ ఉంటే తెలంగాణలో ఇక్కడ నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఏకైక పార్టీ ఏదన్నా ఉంది అంటే కనుక కమ్యూనిస్ట్ పార్టీ. తర్వాత వాళ్ళు రజాకారులతో కలిసిపోయారంటారు కదా. ఎవ్వరూ కలిసిపోతే వీళ్ళు 4000 మంది ఎందుకు చచ్చిపోతారు? కమ్యూనిస్ట్ పార్టీ 4000 మందిని కోల్పోయింది. లేదు, అంటే కమ్యూనిస్టులు అందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పట్లేదమ్మా. ఎవ్వరు, కొందరు కలిసి నిజాంతో పనిచేశారు అని కూడా అంటారు. అస్సలు లేదు ఈ మాట. ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ వాళ్ళు పుట్టిస్తున్న మాటలు తప్పితే చరిత్రలో ఎక్కడ రికార్డ్ అయ్యలేదు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా అలాంటిది ఉంటే చరిత్ర రికార్డ్ చేస్తుంది. చరిత్ర ఎవరిని వదలదండి. చరిత్ర చాలా నిరంకుశమైంది. మన ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మన ప్రమేయం ఉన్నా లేకపోయినా మనం రికార్డ్ అవుతాం చరిత్రలో అందరం రికార్డ్ అవుతాము. కానీ చరిత్రనే మార్చేస్తే, చరిత్రని ఇప్పుడు వీళ్ళు ఎవరు రాశారు? పోనీ ఇప్పుడు రజాకారులతో కలిశారు అని ఎక్కడన్నా రాసినట్టుందా? ఒకవేళ రాసుంటే దాన్ని మార్చగలిగేంత శక్తి కమ్యూనిస్టులకు ఉందా? అంటే ఇప్పుడు ఒక స్టేజ్లో కమ్యూనిస్టుల చేతికే కదమ్మా చరిత్ర అంతా, స్కూల్ బుక్స్ అన్ని వాళ్ళ చేతిలోకి వెళ్ళాయి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అప్పుడు ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కమ్యూనిస్టుల చేతికి వెళ్ళింది కదా. ఎవరు చెప్పారు? వాళ్ళని మార్చే అవకాశం ఉంది కదా. ఎవరు చెప్పారు? వాళ్ళే కదా తీసుకుంది. మాకు చరిత్ర మేధావులు తీసుకున్నారండి. ఆ మేధావులందరూ కమ్యూనిస్టులే అని ఎలా అంటారు? ఇప్పుడు హైదరాబాద్లో రజాకార్లతో
కమ్యూనిస్టులు చేతులు కలిపారు అనేది మీ అభియోగం. నేను చదువుకునే చెప్తున్నాను. ఎక్కడ చదువుకున్నారు మీరు? నాకు ఆధారం కావాలి. ఎక్కడ చదువుకున్నారు, ఏ బుక్ లో చదువుకున్నారు, ఆ బుక్ రాసింది ఎవరో కావాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళతో ఏదో నేను కోట్లాట పెట్టుకుంటానని కాదు, కోట్లాటే లేదు. ఆ రాసిన అతను ఎవరు, అతని రాజకీయ నేపథ్యం ఏంటి, ఆయన రాజకీయ పందా ఏంటి, ఆయన రాజకీయ ఆవశ్యకత ఏంటి, ఆయన విలువలేంటి అనేది అందుకోసం నేను అడిగాను. ఎక్కడ అయితే ఫస్ట్ టైం నేను విన్నా రజాకారులతో కలిసిపోయారు కమ్యూనిస్టులు, కొంతమంది అయినా సరే కలిసిపోయారు. కలిసిపోలేదు. ఇప్పుడు ఇంకా చివరిగా ఒక 20 మంది 30 మంది మిగిలి ఉన్నారు. ఆ రోజు పోరాట కాలంలో సాయుధ పోరాటంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, కొరియర్స్ కావచ్చు. నిన్నగాక మొన్న ఒక ఆమె చనిపోయారు, సుగుణమ్మ గారు అని చెప్పి, ఒక ఆవిడ తెలంగాణ ఆవిడ చనిపోయారు. మొన్నటి వరకు సిఆర్ ఫౌండేషన్లో ఉండేవాళ్ళు, ఆవిడ చనిపోయారు. ఆవిడ యోధురాజు. అలాగే దొడ్డా నర్సయ్య గారు అని చెప్పి ఒక 20 రోజుల క్రితం మిర్యాలగూడలో హుజూర్ నగర్లో చనిపోయారు ఒక ఆయన. అలాగే ఇంకొక ఆవిడ జస్ట్ 4-5 రోజుల క్రితం ఒక ఆవిడ చనిపోయారు. ఆ కాలం వాళ్ళు అంటే అప్పుడు ఎట్లా అంటే అండి, 10-12 సంవత్సరాల వాళ్ళని కొరియర్స్గా వాడుకునేవాళ్ళు. పోలీసులకి అంత చిన్నపిల్లల మీద డౌట్ పట్టుకోరు కూడా. అలా కొరియర్స్గా పనిచేసిన వాళ్ళు, ఆ రోజు తుపాకీ పట్టుకుని ఉన్నవాళ్ళు అంటే ఆ నర్సయ్య గారు కావచ్చు. ఇలా ఆ చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. ఆ వేళ నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులు, ప్లస్ కొంతమంది ఆర్య సమాజ్ వాళ్ళు, సాధారణ పౌరులు. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బాగా కురువృద్ధులుగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పనిచేసిన వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది వీళ్ళు పనిచేశారు తప్పితే ఎక్కడ. ఇవాళ రజాకార్ మూవీ అని ఒక మూవీ తీశారు ఈ మధ్య కాలంలో. ఆ మూవీ తీసిన ఆయన బీజేపీ పార్టీకి చెందిన ఆయన. ఆ రోజు అసలు సాయుధ పోరాటం కాలంలో అసలు బీజేపీ పార్టీ అనేదే లేదు. అప్పుడుంది ఆర్ఎస్ఎస్ ఉంది, అలాగే జనసంఘ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు పాల్గొనలా అందులో. కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ పైగా వాళ్ళు అక్కడ ఆ రోజు ఆ పోరాటం జరగడానికి కారణం ఏంటంటే సాయుధ పోరాటం నిజాము దేశముఖుల ద్వారా, పెద్ద పెద్ద భూస్వాముల ద్వారా రాజప్రముఖ్ అని బిరుదులు ఇచ్చి వాళ్ళ ద్వారా తన పరిపాలన సాగించుకున్నాడు. తన నిరంకుశత్వాన్ని, అంటే ఇక్కడ రైతుకి పొలం ఉండేది కాదు, కానీ రైతు పని చేసేవాడు, కేవలం పని మాత్రమే చేసేవాడు, శిస్తు కట్టేవాడు, అంటే తను పండించింది ఇచ్చేవాడు. అది వీడు తినటానికి ఉందా లేదా అని కూడా లేకుండా లాక్కుని తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా ఎదురు తిరిగి జనాల్లో నుంచి వచ్చిన, ఇప్పుడు ఆంధ్ర మహాసభ పెట్టారు ఆ రోజుల్లో. ఆంధ్ర మహాసభ పెట్టిన కారణం అది సంఘాలని పెట్టారు. ఆ సంఘం ఏంటి అంటే, ఇప్పుడు చాకలైలమ్మ గురించి చెప్పుకుంటాం. ఆవిడేంటి, ఎందుకు ఎదురు తిరిగింది? ఆవిడకి చదువు లేదు, సంధ్య లేదు, ఆ పైగా ఆఖరికి సంఘంలో సభ్యురాలు కూడా కాదు ఆవిడ. ఆవిడకి ఒక కోపం వచ్చింది. ఆరుగాలం నేను కష్టపడి పనిచేస్తే నా పంట మొత్తం మీరు ఎట్లా తీసుకెళ్తారు, నా పంట తీసుకెళ్ళడానికి వీల్లేదు అంది. అప్పుడు ఈవిడిలా మాట్లాడుతుంది అని తెలిసి సంఘం సభ్యులు వచ్చి ఆమెకి సహాయం చేశారు. అందుకని ఆవిడ సంఘంలో పనిచేసింది ఆ తర్వాత. అంటే ఇలా కష్టాలు ఉన్నాయి కాబట్టి, దున్నేవాడికి భూమి లేదు కాబట్టి ఆ రోజు నినాదమే అది. ఎప్పుడైనా నినాదాలు జనాల అవసరాల్లో నుంచే వస్తాయి. అంతే. అలా వచ్చింది దున్నేవాడికే భూమి అని. అలా లక్షల ఎకరాలు పంచిపెట్టారు కమ్యూనిస్టులు. ప్రతి గ్రామంలోనూ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఆ జాగీర్దారుల దగ్గర నుంచి భూములు లాక్కొని వాళ్ళకి ఇచ్చారు. ఏమైనా వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నట్టు పత్రాలు ఉంటే చింపేశారు. చాలా చేశారు. అలాగే మహిళల్ని వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. గడీల్లో మన తెలంగాణకి ఈరోజు బతుకమ్మ అని మాట్లాడుకునే బతుకమ్మ బట్టలు విప్పి బతుకమ్మ ఆడిచ్చారు. అలాంటి అకృత్యాలు చాలా జరిగినాయి. ఆ టైంలో కష్టాలు పడింది, నష్టాలు పడింది. పివి నరసింహారావు గారు ఒక కథ కూడా రాస్తారు దీని మీద. ఒక ఇంట్లో ఒక తల్లి
తన కూతురు పక్కలో పడుకోమని చెప్పింది అని. బాలింతరాలు ఉంది, బాలింతర అంటే పోలీసులకు అనుమానం రాకుండా ఒక ఉద్యమకారుని కాపాడింది తల్లి అని చెప్పి ఆయన కథ రాస్తారు. అట్లాంటి ఎన్నో ఉన్నాయి జనాల్లోంచి వచ్చిన కథలు. పైగా ఆ టైంలో రహస్య జీవితాలు గడిపేటప్పుడు మహిళలకి భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లలు అడ్డు అని చెప్పి ఆ పిల్లల్ని చుట్టాలకి పంపించేయడము, పచ్చి బాలింతలు కూడా పిల్లల్ని ఇచ్చేసి ఆ రోజు వాళ్ళ ఉద్యమం దాన్ని నమ్మారు, మనసా వాచా కర్మణ నమ్మారు కాబట్టి కష్టాలు పడ్డారు. ఆ కష్టాలకు తగ్గ ఫలితం కనిపించింది. కాకపోతే మొన్న తీసిన రజాకార్ సినిమాలో దాన్ని ఏం చేశారు, అక్కడ అసలు మతాల గొడవ లేదు మామూలుగా అయితే ఆ రోజు ఉద్యమంలో, కానీ అది ఒక మతాల గొడవగా చూపించారు ఆ రజాకార్ సినిమా. లేదంటారా అసలు? లేదు, నిజాం కూడా పూర్తిగా మతం ప్రకారం చేయలా, అతను అధికారం కోసం చేశాడు, అలాగే డబ్బు కోసం చేశాడు. ఎక్కడండి శ్రీకాకుళం విజయనగరం దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకునేవాడు నిజాము. అక్కడున్న పేదవాళ్ళ కష్టం కూడా తన ఖాతాలో వేసుకున్నాడు కాబట్టి అత్యంత ధనవంతుడిగా ఉన్నాడు నిజాము. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు ఎవరికైనా? ఇప్పుడు మీరు డాక్టర్ అండి, మీరు సర్జరీలు చేస్తారు, మీకు డబ్బులు వస్తాయి. ఎన్ని కోట్లు వస్తాయి చెప్పండి? ఒక లిమిట్ ఉంటుంది. అలా కాకుండా మీరు ఇప్పుడు డాక్టర్ నమ్రత కూడా డాక్టరే, మీకులాగానే డాక్టరే. ఆమె సంపాదించిన కోట్లు మీరు సంపాదించగలుగుతారా? అక్రమం చేస్తే నేను కూడా సంపాదించవచ్చు. అదే సంపద అనేది ఒక రకంగా దొంగతనం లాంటిదని ఎవరో ఇంగ్లీషు కవి చెప్పారు. అలాగే మరి అందుకే రోల్స్ రాయిస్ కార్లు కొనగలిగాడు, వజ్రాలు వైడూర్యాలు. ఆ వజ్రాలు వైడూర్యాలు ఎక్కడ దొరికాయండి? ఆంధ్ర ప్రాంతంలో దొరికినాయి. అసలు అక్కడ 3 షిఫ్ట్లలో పనిచేయించేవాళ్ళండి రత్నాలు రాళ్ళు ఏరటానికి. కూలి ఇచ్చి 3 షిఫ్ట్లో పని జరిగేది రాళ్ళు ఏరటానికి. ఇప్పుడు మాట్లాడుకునే కోహినూరు వజ్రం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏ రత్నాలు రాళ్ళు అయినా తెలంగాణలో దొరకలే, ఆంధ్ర ప్రాంతంలో దొరికినాయి. అంటే నేను ఆంధ్ర ప్రాంతం గొప్ప అని చెప్పడం కోసం కాదు, అంటే అక్కడ కూడా ఈయన పరిపాలనే నడిచింది. రాయలసీమ దగ్గర నుంచి మొత్తం ఆయన పరిపాలనే నడిచింది. అంతమంది ప్రజల యొక్క కష్టాన్ని దోచుకున్నాడు కాబట్టి అంత ధనవంతుడు అయ్యాడు. ఆ డబ్బును నిలబెట్టుకోవాలి కాబట్టి తన యంత్రాంగం తోటి పరిపాలన సాగించాడు. ఆ ప్రాసెస్లో కాసిం రజ్వీ అనే అతన్ని పెట్టుకున్నాడు. అంటే ఒకానొక సందర్భంలోనండి ఈ జాగీర్దారులు కావచ్చు, ఈ భూస్వాములు కావచ్చు, ఇప్పుడు కరణాలు మున్సుబులు అంటారు చూడండి, అట్లాంటి వాళ్ళు పట్వారీలు, పటేల్ పట్వారీ వ్యవస్థ ద్వారా ఆయనకి బాగానే పని నడిచింది, ఇబ్బంది కలగల. ఎప్పుడైతే కమ్యూనిస్టులు పోరాటానికి వచ్చేసరికి వాళ్ళు చేతులు ఎత్తేశారు, మా వల్ల కావట్లేదు అని. అప్పుడు సైన్యం కావాల్సి వచ్చింది నిజాంకి. అప్పుడు కాసిం రజ్వీని పట్టుకొచ్చి సైన్యాన్ని, నిర్దాక్షిణ్యమైన సైన్యాన్ని. అంతకుముందు ఏంటి, ఎప్పుడన్నా వాళ్ళ గౌరవానికి భంగంగా ఇప్పుడు ఆ వచ్చేవాడు చంకలో చెప్పులు పెట్టుకుని నడవాలి, బాంచని ద్వారా నీ కాలు మొక్కుతా అనాలి, ఆ పంట ఇవ్వాలి, అంతవరకే కోరుకున్నారు వాళ్ళు పటేల్ పట్వారీలు, అంతకు మించి కోరుకోలే. కానీ వీళ్ళు మట్టుకు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, అరాచకాలు. కానీ వాళ్ళల్లో కూడా కొంతమంది దొరలు, ముస్నూరు దొర ఆడవాళ్ళపైన చాలా అత్యాచారం చేశాడు. ఆయన కొడుక్కి సంబంధం చూడడానికని వెళ్ళి ఆ అమ్మాయిని తను చేసుకుని వచ్చాడు పెళ్ళి. అంతటి మహానుభావుడు ముస్నూరు. నాకంత హిస్టరీ పరిచయం లేదు. ముస్నూరు గడి దొర కొడుకుకి పెళ్లి చేయడం కోసం అని చెప్పి సంబంధం చూడడానికని వెళ్ళి ఆ అమ్మాయిని తను చేసుకుని వచ్చాడు. అలాంటి దుర్మార్గులు కొంతమంది ఉన్నారు, కానీ ప్రతి చోట ఉంటారు. కానీ చివర్లో ఎప్పుడైతే కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరిగిందో, వీళ్ళు ఊర్లలో రైతులకి సపోర్ట్గా నిలబడ్డారో, అప్పుడు ఇంకా వీళ్ళ వల్ల కాదు, దీనికి ఒక ప్రైవేట్ సైన్యం కావాలి అని అప్పుడు నిజాం సైన్యాన్ని తీసుకొచ్చుకున్నాడు. అక్కడ మతం, సో రజాకారులు వచ్చిన తర్వాత కూడా మతం ఇన్వాల్వ్మెంట్ లేదా అక్కడ అసలు? ఇప్పుడు ఎందుకండి, చాలా మంది హిందువులు ఆయన దివాణంలో పనిచేస్తారైతే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం చేశాడంటే ఎక్స్ట్రా పవర్స్ ఇచ్చేసాడండి రజాకారులకి. వాళ్ళు వినియోగించుకున్నారు తప్పితే, ఇప్పుడు ఎందుకు అలా అనుకుంటే చాలా మంది ముస్లిమ్స్ ను కూడా చంపేశారు కదా రజాకారులు. మరి అలా అనుకుంటే ముస్లిమ్స్ ని చంపకూడదుగా? అలా అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకుంటాం, కాంగ్రెస్ లో కూడా చాలా మంది హిందువులు ఉన్నారు.
వాళ్ళు హిందూ వ్యతిరేకమైన పనులు ఎన్నో చేస్తారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని తీసుకుందాం, 60-70% ఎంప్లాయీస్ అంతా హిందువులే, కానీ వాళ్ళు హిందువులనే పాలించారు. అట్లాగే మనం టిప్పు సుల్తాన్ దగ్గరికి వెళ్ళినా, ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళినా, లేదంటే అక్బర్ దగ్గరికి వెళ్ళినా హిందువులు. అంటే హిందువులు పనిచేసినంత మాత్రాన వాళ్ళ దగ్గర వాళ్ళు ఎక్స్క్లూజివ్గా హిందువుల జోలికి పోరనేది ఏం లేదు. ఇప్పుడు కాదండి, మతాలు మార్చలేదని కానీ లేదు, ముస్లిమ్స్ చాలా పరమ పవిత్రమైనంత వాళ్ళు, ఖురాన్ అంత పవిత్రమైన వాళ్ళు అని చెప్పాలనేది నా ఉద్దేశం కాదు. ఒక్కటేంటి అంటే ఏం జరుగుతుంది, వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకుంటానికి వాళ్ళు ఎన్ని కుప్పిగంతులైనా వేస్తారు, ఎంత హింసనైనా చేస్తారు. అధికారమే చెడ్డది. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా, ఇందాక నేను చెప్పిన రాజకీయాల విషయం కూడా, రాజకీయంలో కూడా అధికారమేగా, అంతే కదా. ఆ ప్రాతిపదికనే వచ్చారు తప్పితే మతము ఇది కేవలం మతం కోసమే చేస్తున్నాము అనే ఉద్దేశం ఉంది అని నేను అనుకోను. అలా యాంగిల్ ఉంది అంటున్నాను. యాంగిల్ ఉండొచ్చు, నేనేం కాదు. అసలు వాళ్ళ అసలు వాడు పరమ సాత్వికుడు కాసిం రజ్వీ అని నేనేం అనట్లే. వాడికి అడ్డొచ్చిన వాడు ముస్లిం అయినా హిందూ అయినా వాడు వేసే వేటు వేస్తానే ఉంటాడు. ఎక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు హిందూ మతంలోనే బౌద్ధుల్ని ఎన్ని చోట్ల ఓచుకోతపోయలేదు, జైనుల్ని ఎంత ఓచుకోత ఎక్కడికి వచ్చారమ్మా, హిస్టరీలో ఉందా రికార్డు? అరే ఎందుకు లేదండి, హిస్టరీలో ఉంది. ఎక్కడుంది? ఎన్ని జైన టెంపుల్స్ ఎన్నిటిని పడగొట్టిన చరిత్ర ఉన్నది. అరే శైవులు వైష్ణవులు కొట్టుకోలేదా? లేదు. ఎక్కడన్నా ఉంటే ఆధారాలు చూపెట్టండి అమ్మా, ఎందుకంటే ఇప్పుడే మీరు ఆధారం అడిగారు, ఆధారం చూపెట్టాలన్నారు. శైవులు వైష్ణవులు కొట్టుకున్న ఒక్క ఆధారం నాకు చూపెట్టండి, నేను తర్వాత పంపిస్తాను. నాకు చెప్పండి, నేను పంపిస్తాను. ఎందుకంటే నేను దీని మీద ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసిన, ఎక్కడా లేదు. కమల్ హాసన్ అనే ఒక క్రిస్టియను దీన్ని అంటే ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడానికి దశావతారం అనే ఒక అంటే 3rd క్లాస్ సినిమా తీశాడు నా ప్రకారం. సో దానికి ఆధారం లేదు. ఇంకోటి మీరు చెప్తున్న బుద్ధుల మీద జైనుల మీద హిందువులు అత్యాచారం చేశారన్నారు కదా, మీరు అంబేద్కర్ గారి బుక్ ఒకటి చూడండి, డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం అని ఒక బుక్ రాశారు ఆయన. దాంట్లో ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే బుద్ధిజం ఇండియాలో నశించడానికి కారణం ఇస్లాం, ఆయన స్టేట్మెంట్ ఉంది, అంబేద్కర్ రాసిన బుక్ లో ఉంది. ఓకే, సో మీరు చదువుకోండి తప్పకుండా. బుద్ధిజం అంటే రెండుటి మీద దాడి జరిగింది, అటు బుద్ధిజం మీద దాడి జరిగింది, హిందూయిజం మీద దాడి జరిగింది. కానీ హిందూయిజం ఎందుకు బట్ట కలిగిందంటే కొందరు రాజులు దాన్ని హెల్ప్ చేశారు, బుద్ధిస్టులలో ఆ పద్ధతి లేదన్నమాట, ఆ సిస్టమ్ లేదు, కాబట్టి బుద్ధిజం నశించిపోయింది. ఇది నా మాటలు కాదమ్మా, అంబేద్కర్ మాట. వరంగల్లో జనగాం అనే ప్రదేశంలో జైనుల్ని ఓచకోత కోసారు, రక్తపు టేర్లు పారినయి అనేది నేను చరిత్రలో చదువుకున్నాను. అది బహుశా కమ్యూనిస్టులు రాసి ఉంటారేమో. అయితే ఒక ఉదాహరణ ఇస్తానమ్మా, ఈమె ఎవరు కమ్యూనిస్ట్ ఉన్నారు కదా, మొన్నటి వరకు ఎన్సీఆర్టీలో కూడా ఆమె కాంట్రిబ్యూట్ చేసింది, రోమిలా థాపర్ గారు. తన కాలంలో బుద్ధిస్టుల మీద అంటే బుద్ధిస్టు స్తూపాలని కూల్చారు, బుద్ధిస్టులని హిందువులే చేశారు అని తన బుక్లో రాసింది. ఆ కాలంలో సీతారాం గోయల్ గారు ఆయన కూడా రీసెర్చ్ చేసి ఆమెకి డిబేట్ పిలిచారు. ఇప్పుడు మనం ఎలాగా మాట్లాడుకుంటున్నామో డిబేట్కి పిలిచి మనం డిబేట్ చేసుకుందాము, దీనికి ఆధారాలు ప్రైమరీ సోర్సెస్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను ఒక బుక్ రాయొచ్చమ్మా, దానికి సోర్స్ ఉండాలి, ప్రైమరీ సోర్స్ ఉండాలి, సెకండరీ సోర్స్ ఉండాలి. రోమిలా థాపర్ గారు రాలే, ఓకే, దానికి సోర్స్ కూడా లేదు, ఆమె చెప్పిన దానికి సోర్స్ లేదు. అంటే మీరైనా నేనైనా ఈ వీడియో చూసే ప్రేక్షకులైనా గమనించాల్సింది ఏంటంటే కొందరు కమ్యూనిస్టులు పని కట్టుకొని హిందూ ధర్మాన్ని తక్కువ చేయడానికి హిందువుల మధ్యలో జైనుల మధ్యలో బుద్ధిస్టుల మధ్యలో గొడవలు పెట్టడానికి ఇలాంటి స్టోరీలు క్రియేట్ చేశారు. అయితే నేను ఒప్పుకోనండి దీనికి, మీరు రీసెర్చ్ చేయండి, మళ్ళీ మాట్లాడదాం. లేదు నేను ఒప్పుకోను దీనికి, ఎందుకంటే కమ్యూనిస్టులకి ఇలా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక మతం గొప్పదని చెప్పటం కానీ, ఒక మతాన్ని గొప్ప మతంగా చూపించడం కోసం ఇంకో మతాన్ని చెడ్డ మతం చేయాలని అసలు కమ్యూనిస్టుల ఉద్దేశంలోనే మతం అనేది మొత్తమందు ఏ మతమైనా కూడా అందరి ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు సర్వసౌఖ్యాలు ఇవ్వాలనే ఉద్దేశంలో మతం అనేది ఉండదు. ఈ మతానికి కొంతమందిని బాగా చూసుకోవడం, కొంతమందిని అంటరాని వారిగా చూడటం అనేది అలవాటుగా ఉంటుంది, ఏ మతమైనా సరే. ఇంకా కాకపోతే బుద్ధిజంలో ఎంతో కొంత
ఆ అంటరాంతనము అట్లాంటివి లేవు అనేది నా అబ్జర్వేషన్ ప్రకారం. కానీ ఏ మతమైనా సరే, క్రిస్టియన్ మతం కానివ్వండి, ముస్లిం మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు, ప్రపంచంలో ఏ మతమైనా సరే నా ఆస్పెక్ట్లో అందరి సంగతి నాకు సంబంధం లేదు, కానీ మహిళలకు మటుకు సమాన ప్రతిపత్తి లేదు, ఏ మతంలోనూ లేదు, లేదా ఏ మతంలోనూ లేదు. అంటే ఇప్పుడు మీరు ఒక వీడియోలో మనుధర్మ శాస్త్రం గురించి మాట్లాడుతూ అమ్మా, మనుధర్మ శాస్త్రంలో చాలా అంటే స్త్రీ వివక్ష ఉంది అన్నట్టేదో చెప్పారు. అవును. సో ఎలాంటి వివక్ష కనిపించిందమ్మా మనుధర్మ శాస్త్రంలో? ఇప్పుడు స్త్రీకి పుట్టుకతో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు, రక్షణలో స్త్రీ ఉంటుంది, రక్షణలో వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది అని చెప్పి ఉన్నది. అది తప్పమ్మా లేదా? మీరే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదమ్మా, ఒక చిన్న పిల్ల తల్లి చూసుకోలేదు, ఆమె పని చేయడంలో బిజీగా ఉంది, సంపాదనలో బిజీగా ఉంది, అందుకే కదమ్మా పిల్లకి ప్రాబ్లం వచ్చింది. తల్లే గనక ఆమెను రక్షించుకొని ఉంటే ఈ చిన్న పిల్లకి ప్రాబ్లం వచ్చేది కాదుగా. అసలు ఇప్పుడు అక్కడ బాధ్యత మర్చిపోయింది ఎవరు? తల్లి కదా. కాదు కదా, తండ్రి తాగి చచ్చిపోకుండా ఉన్నట్లయితే లేడు కదమ్మా. అవును, తాగి చచ్చిపోయాడు కదా, బాధ్యత మర్చిపోయాడు కదా. బాధ్యత మర్చిపోయారు, అదే తప్పు పట్టట్లా. ఎందుకు తప్పు పట్టరు? రక్షించాల్సింది ఎందుకు? కాదండి, తల్లో తండ్రో తల్లిదండ్రుల పర్యవేక్షణ. ఇప్పుడు అలా అనుకుంటే చిన్నప్పుడు కొడుకును కానీ కూతురు కానీ పిల్లల్ని తల్లి రక్షిస్తుంది. అన్నంత మాత్రాన ఇంకా తల్లి లేకుండా పెరగరనేది ఎక్కడా లేదు కదా. అలా ఏం లేదు, కానీ రక్షించడం తప్పేం కాదు కదా. నేను తప్పు అనట్లేదు, తప్పు అనట్లే. మీరు ఒక ఎక్స్ట్రీమ్ కేసు తీసుకొని ఇంకా స్త్రీలందరికీ ఇట్లాంటి కష్టాలే వస్తాయి, ఈ కష్టాలకి తండ్రే ఉంటాడు చూసుకుంటాడు అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేనేమంటున్నా, ఆ తండ్రి గనక ఒక పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కన్న తర్వాత తాగి చనిపోకుండా ఉండి ఉన్నట్లయితే ఆ తల్లికి అంత పని చేయాల్సిన బాధ్యత ఉండేది కాదు కదా. అందుకోసం అక్కడ రక్షణ కరువైంది తప్పితే అయినా తల్లి తండ్రి ఉన్నా గానీ ఇవాళ అత్యాచారాలు జరుగుతున్నాయి పిల్లల పైన. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చే దాని ప్రకారం 94% అత్యాచారాలు పిల్లల పైన జరిగే వాటికి, నేను పెద్దవాళ్ళ జోలికి వెళ్ళట్లా, జరిగే వాటికి తెలిసిన వాళ్ళ వల్లే జరుగుతున్నాయి. ఈ తెలిసిన వాళ్ళు ఎవరు అంటే ఇంటి పక్క వాళ్ళు, స్నేహితులు, అంటే తండ్రి స్నేహితులు, తల్లి స్నేహితులు, లేదు అనుకుంటే బాబాయిలో, మామయ్యలో, తాతయ్యలో, వాళ్ళ వల్లే జరుగుతుంది. మరి ఇప్పుడు అక్కడ తల్లి ఉంటారు, తండ్రి ఉంటారు, అమ్మమ్మ ఉంటుంది, తాతయ్య ఉంటుంది, ఉమ్మడి కుటుంబాలు అయినప్పటికీ, ఉమ్మడి కుటుంబాలు కానైనప్పటికీ జరుగుతున్నాయి. మరి అట్లాంటప్పుడు దానికి ఎట్లా చెప్తాము? అందుకని నేనేమంటున్నానంటే ఈ రక్షించే బాధ్యత అసలు స్త్రీకి స్వాతంత్ర్యం అనేదే లేదు అనేది చెప్పారు అనేది నా అబ్జెక్షన్. స్త్రీకి స్వాతంత్రం లేదు అనడం కరెక్ట్ కాదని. ఇప్పుడు ఒకరికొకరు తోడు ఉండాలండి. ఇప్పుడు భర్తకి భార్య, భార్యకి భర్త కదా తోడు నీడగా ఉండాలి అనేది. మనం దాన్ని నమ్ముతాం కదా, కమ్యూనిస్టులను కూడా నమ్ముతాం కదా. ఇప్పుడు పచ్చలపల్లి సుందరయ్య గారు పెళ్లి చేసుకున్నారు, చంద్రరాజరావు గారు పెళ్లి చేసుకున్నారు, అందరూ పెళ్లి చేసుకున్నారు, నేను పెళ్లి చేసుకుంటాం కదా. ఒకళ్ళపైన ఒకళ్ళు ఆధారపడి ఉంటారు కదా. ఇప్పుడు నిన్నగాక మొన్న సుబ్బారావు పాణిగ్రాహి గారు అని చెప్పి ఒక ఆయన ఎప్పుడో నక్సలైట్ లీడర్ చనిపోయారు. చనిపోతే ఆయన భార్య ఈరోజు ఆవిడ చనిపోయి 15 రోజులు ఆవిడ గురించి పేపర్లో రాశారు. ఆవిడ భర్తకి ఎంత చేదోడు వాదోడుగా ఉండి, ఆమెకు పెద్దగా సిద్ధాంతాలు తెలిసినా తెలియకపోయినా కానీ నా భర్త చేసేదేదో మంచి పని అనే ఒక నమ్మకంతో భర్తకు ఆయన ఉన్నంత కాలము చేదోడు వాదోడుగా ఉంది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన సిద్ధాంతాలను ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళని గౌరవించేది. అందుకని ఏంటంటే ఇప్పుడు చాలామంది కమ్యూనిస్ట్ నాయకులు కావచ్చు, చాలామంది స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, ఇళ్లల్లో వాళ్ళ భార్యలు వాళ్ళకి ఇచ్చిన సహకారం ఉండబట్టే కదా. ఇప్పుడు గాంధీ గారికి కస్తూర్బా గాంధీ సహకారం ఇచ్చింది కదా, ఇవ్వకుండా అయితే లేదు కదా. లేదు, కానీ ఆమె చనిపోయే టైంలో గాంధీ గారు ఆమెను పట్టించుకోలేదు, ఆమె క్షయవ్యాధి వస్తే వదిలేశారు అనే ఒక వదంతి కూడా ఉంది కదమ్మా. అంటే ఇప్పుడు ఆ రోజు చూసుకున్నది అంటే అంత గొప్ప వ్యక్తి గాంధీ గారు, కరెక్టే, అందరికీ నేర్పించారు, అన్ని గొప్ప నీతులు చెప్పారు. మనము ఇప్పుడు ఒక మనిషిని బ్యాడ్ చేయదలుచుకుంటే అదేం పెద్ద కష్టమైన పని కాదు, చేయవచ్చు. ఇప్పుడు మీరున్నారు, నేను మిమ్మల్ని బ్యాడ్ చేయాలంటే చేయొచ్చు, మీరు నన్ను చేయాలంటే చేయొచ్చు, అది కాదు. అక్కడ బేస్ చూసుకుంటే గనక ఆ రోజు దేశం మొత్తం
గాంధీజీ పిలుపు కోసము, గాంధీజీ వెనక ఉండి పనిచేయడం కోసం గాంధీ గారికి ఒక అత్యుత్తమ బాధ్యత ఉంది అని ఆయన నమ్మారు, దేశం కూడా నమ్మింది. ఆ సందర్భంలో ఆవిడ దగ్గర ఒక డాక్టర్నో ఒక నర్సునో పెట్టి ఆయన ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఉండొచ్చు. ఇప్పుడు కస్తూర్బా గారికి ఆయనే దగ్గరుండి సేవ చేసే కంటే కూడా దేశం చాలా ఇంపార్టెంట్ అనుకున్నారు కాబట్టి స్వాతంత్ర పోరాటంలో ఉండుండొచ్చు. అన్నంత మాత్రాన ఆవిడ్ని ఆయన ఏదో పక్కన పెట్టేశారు అనుకోవడానికి లేదు. నేను ఆయన ఎంత పక్కన పెట్టారు అనేది నేను మాట్లాడను, ఆమె ఎంత సహకారం ఇచ్చింది అనే దాని గురించి నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నా ఉద్దేశం అది. రైట్. అయితే మనోధర్మ శాస్త్రంలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయమ్మా. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి గ్రంథంలో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. అంటే ఒక పుస్తకం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 100% మనకి నచ్చినట్టుగానే ఉండాలి అని కోరుకోవడమే అత్యాశ అవుతుందేమో. అయితే దాంట్లో కూడా కొన్ని మంచివి ఉంటాయి. సో మనుస్మృతిలో ఎలా ఉంటుందంటే, సంతతి పొందడానికి కారణమైన స్త్రీలు మిక్కిలి గౌరవించదగిన వాళ్ళు, వారు ఇంటికి కాంతి వంటి వాళ్ళు. మంచి మాట ఏం కదమ్మా. నేను గౌరవించబడేవారు అనే దానికన్నా కూడా వాళ్ళు సమభాగస్వాములు, వాళ్ళకి హక్కుదారులు అని ఉంటే నేను సంతోషించేదాన్ని. గౌరవం వేరు, హక్కు వేరు. నెక్స్ట్ దానికి వస్తానమ్మా. ఇంకో శ్లోకంలో అంటే తనెంతో కొడుకంత, కొడుకెంతో కూతురంత, కొడుకులు లేకపోతే తండ్రి ఆస్తి కూతురికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది. ఇది 9వ అధ్యాయము. కొడుకులు లేకపోతే నెక్స్ట్ వస్తానమ్మా. కొడుకు ఉన్నప్పటికీ కొడుక్కి కూతురికి ఇవ్వాలి అనే ఒక బాధ్యత ఉండాలి. నెక్స్ట్ వస్తానమ్మా. సో ఇంకో శ్లోకము 9వ అధ్యాయము 192వ శ్లోకంలో, తల్లి చనిపోతే ఆమె అంటే స్త్రీ ఆస్తి, తల్లి ఆస్తి కూతురికే వెళ్ళాలి. మంచిదే కదమ్మా. అవునండి. నేనంటాను తల్లి ఆస్తి ఏంటి, తండ్రి ఆస్తి ఏంటి? ఇద్దరు భార్యాభర్తలు అయినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆస్తి పిల్లలందరికీ, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, అందరికీ పంచాలి అనేది ఉండాలి. అసలు నా దృష్టిలో ఈ ఆస్తులు పంపకాలు కంటే కూడా అధికారం దగ్గరకు వద్దాం. అసలు ఆస్తే వద్దంటాను, ప్రైవేట్ ఆస్తే వద్దంటాను. అయితే అధికారం గురించి అడిగారు కాబట్టి మనుస్మృతిలో 9:4లో, పెళ్లి చేయాల్సిన కాలంలో బిడ్డకు పెళ్లి చేయకపోతే తండ్రి నిందితుడు, భార్యను సుఖపెట్టలేకపోతే భర్త నిందితుడు, భర్త చనిపోయాక తల్లిని కాపాడాలి అని కొడుకు అపరాధి. అంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఇస్తున్నారు. ఇంకోటి చాలా బాగుంది. తల్లిదండ్రులు తమ యుక్త వయసులో పెళ్లి చేయనప్పుడు తనకు యోగ్యుడైన వాడిని పెళ్ళాడితే తప్పు లేదు. అంటే తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేయకపోతే తనే పెళ్లి చేసుకోవచ్చు. మంచి మాటలే కదా. నేనేమంటున్నా, ఇందాక మీరేం చెప్పారు, యుక్త వయసు వచ్చిన కూతురికి పెళ్లి చేయని తండ్రి నిందితుడు, భార్యని సుఖపెట్టలేని భర్త నిందితుడు చెప్పారు. బాగుంది. నేనేమంటా అంటే, భార్య భర్తని సుఖపెట్టలేకపోయినా, భర్త భార్యని సుఖపెట్టలేకపోయినా ఇద్దరు నిందితులే. ఫస్ట్ పాయింట్. పిల్లలకి యుక్త వయసు వచ్చిన పిల్లలకి పెళ్లి చేయని దంపతులు ఇద్దరు నిందితులే అంటాను నేను. మీరు అందుకే సమభాగస్వామిని, స్త్రీని సమభాగస్వామిని చేయలేకపోయినా చేయని మనుస్మృతిని నేను ప్రశ్నించేది ఇందుకే. ఇప్పుడు దంపతులు అంటే అయిపోతుంది కదా, తండ్రి అనే బదులు తల్లిదండ్రులు అంటే అయిపోతుంది కదా. అంటే ఇక్కడ ఫ్యామిలీని రన్ చేసే బాధ్యత తండ్రి మీద ఉంటుంది కాబట్టి తండ్రి. నేను అదే అంటున్నానండి, ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు మనుస్మృతికి కాలం చెల్లింది అనింది అందుకే నేను. ఎందుకంటే ఆ వేళ స్త్రీలు చదువుకునే వాళ్ళు కాదు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. ఇవాళ భర్తతో పాటు భార్యలు కూడా ఉద్యోగాలు చేసే కాలం వచ్చేసింది. ఇప్పుడు మీరు డాక్టరు, మీ భార్య కూడా డాక్టర్ అయ్యి ఉండొచ్చు, అవ్వచ్చు, అయ్యారో కాదు నాకు తెలియదు, కానీ అయ్యి ఉండొచ్చు. డాక్టర్ చదివిన తర్వాత ఆమె అయితే ఇంట్లో కూర్చోదు కదా. ఎప్పుడన్నా ఏదన్నా పిల్లలకి బాగా ఇంపార్టెంట్ పరీక్షలో ఏమన్నా ఉన్నప్పుడు 1 నెల 2 నెలలు లీవ్ తీసుకుంటారేమో, కానీ ఆవిడ వృత్తిలో భాగస్వామి అవుతారు కదా. మీ ఇంట్లో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి మాట్లాడుకునే తీసుకుంటారు కదా. ఒకవేళ మాట్లాడి తీసుకోవడానికి కుదరకపోయిన పక్షంలో మీరు నిర్ణయం తీసుకుంటే అది సముచితమైతే ఆమె గౌరవిస్తారు, ఆమె నిర్ణయం తీసుకుంటే మీరు గౌరవిస్తారు. ఇంతకాలం మారిపోయిన తర్వాత ఇప్పుడు మీ అమ్మాయికి పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆ పెళ్లి చెయ్యలేదనుకోండి, మీరు మాత్రమే నిందితులు ఎందుకు అవుతారు? మిగతా అన్ని విషయాల్లోనూ భార్యాభర్త ఇద్దరు కలిసి చేస్తూ పెళ్లి విషయం దగ్గరకు వచ్చేసరికి మీరొక్కళ్ళే నిందితులు ఎలా అవుతారు? ఇది అంటే నేనేమంటున్నా,
మొత్తం ఇది అవుట్డేట్ అయిపోయింది, దీన్ని మొత్తం చుట్ట జుట్టేసి అరేబియా సముద్రంలో వెయ్యాలనేది నా ఉద్దేశం కాదు. కానీ మనం ఆ రోజు ఆ కాలానికి అది రాయబడింది, అది కొంతకాలం పాటు అది వాడుకలో ఉంది, దాన్ని ఆచరించారు కూడా, కొన్ని వేల సంవత్సరాలు ఆచరించారు. నేను దాన్ని కూడా నేను తప్పు పట్టట్లే. కానీ ఈరోజు ఈ ప్రజెంట్ సొసైటీలో ఇప్పుడు ఇంకా భార్యని కూతుర్ని రక్షించవలసిన వాడు తండ్రి, భార్యని రక్షించవలసిన వాడు భర్త, తల్లిని రక్షించవలసిన వాడు కొడుకు అని మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్తున్నా. అది అంతేగాని ఆ కాలానికి అదే కరెక్టు, ఆ కాలం ఆ రోజుల్లో అదే కరెక్టు. ఈ కాలం ఇది కొత్త కాలం, నవీన కాలం. నవీన కాలంలో నవీన పద్ధతులు ఉంటాయి, నవీన ఆలోచనలు కూడా ఉంటాయి. మనం ఇప్పుడు మిగతా అన్నిట్లో ఇవాళ ఫోన్ ఉంది, 5G కావాలనుకుంటాం, యాపిల్ ఫోన్ ఉంది, ఎన్ని వెర్షన్స్ వస్తే అన్ని వెర్షన్స్, పొద్దున వస్తే సాయంత్రానికి కావాలనుకుంటాం, అన్నీ కావాలనుకుంటున్నాం. అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే మనుస్మృతి ప్రకారమే ఈ కాలం నడవాలి అనుకుంటే అసలు మీరు ప్యాంట్ షర్ట్ వేసుకోకూడదు, పంచ చొక్కా కట్టుకోవాలి, మీరు ఇలా క్రాఫ్ వేసుకోవడానికి వీల్లేదు, మీరు పిలక పెట్టుకోవాల్సిందే కదా. మరి మీరు అలా లేరు కదా ఇవాళ. మీరు ఎందుకు మారారు? ఈ కాలానికి అది కరెక్ట్ కాదు అనుకున్నారు. కానీ ఎప్పుడన్నా మీకు నచ్చితే ఆ వేషధారణ వేసుకుంటారు, అదేం తప్పు, అది పెద్ద విషయమే కాదు, వ్యక్తిగతమైన విషయం అండి. దీనివల్ల ప్రపంచానికి వచ్చే నష్టం లేదు, లాభము లేదు మీరు వేసుకునే డ్రెస్సింగ్ వల్ల. కాకపోతే నేను వేసుకున్నదే కరెక్టు, అందరూ ఇలాగే ఉండాలంటేనే తంట వస్తుంది, అది తంట. అయితే అసలైన పాయింట్ ఏంటమ్మా, మనుధర్మ శాస్త్రం అనేది ఈ కాలానికి సంబంధించిందే కాదు. అంటే నేను స్క్రిప్చర్స్ రీసెర్చ్ చేస్తాను కాబట్టి అది త్రేతాయుగానికి కృతయుగానికి సంబంధించింది. నాకు తెలిసి అసలు మనుధర్మ శాస్త్రము, వేరే స్మృతులు అసలు ఏ హిందూ పాటించట్లేదు వాటిని. కొందరు చెప్తుంటారు మనుధర్మ శాస్త్రం, అసలు ఏ హిందూ పాటించట్లేదు, ఏ హిందూ అవసరమే లేదమ్మా, పాటించలేరు. ఇప్పుడు ఈయనున్నారు కదా విశ్వ హిందూ పరిషత్, ఆయన ఇందాక చెప్పాను పేరు, మోహన్ భగవత్ గారు, ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ గారు, ఆయన కూడా పాటించలేరండి అన్ని. ఎవరు పాటించలేరు, ఎందుకంటే అవసరం లేదు. మనకు ఈ రోజు రాజ్యాంగం ఉంది కాబట్టి మనం రాజ్యాంగాన్ని బట్టే పోవాలి. అయితే నేను ఇక మీరు వెళ్తా అంటున్నారు కాబట్టి ఒకటే ప్రశ్న వేస్తానమ్మా, చెప్పండి. అదేంటంటే మీరు రామాయణం చదివారా? నేను రామాయణం క్లాసులకే అటెండ్ అయ్యానండి. ఓకే. రామాయణం మీకు తెలియంది కాదు, నేను మీకు చెప్పక్కర్లేదు, మీరు నాకంటే ఎక్కువ చదివారని నాకు అర్థమైంది. నేను ఎందుకంటే అది ఏదన్నా కానివ్వండి, దాని గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళని నేను గౌరవిస్తాను. నేను మిమ్మల్ని ఆ విషయంలో 100% నేను గౌరవిస్తున్నాను. అలాగే మీ అంత నేను చదువుకోలేదు, కానీ నేను క్లాసులకు అటెండ్ అయ్యాను. ఏంటి అంటే రామాయణాలు మన భారతదేశంలో ఎన్ని రామాయణాలు ఉన్నాయో మీరు స్టడీ చేసిన దాని ప్రకారం చెప్పండి. ఎన్నో ఉండొచ్చమ్మా, కానీ వాల్మీకి రామాయణం మాత్రమే ప్రమాణము, ఇంకా వేరేది మనం పక్కన పెట్టేయాలి. అవి అంటే పెరియార్ గారు రాశారు, పెరియార్ గారు రాసింది, నేను పెరియార్ గారు రాసిన రామాయణాన్ని నేను లెక్కించట్లేదండి. ఎందుకంటే ఆయన ఒక దేవుడు లేడు అనే ఒక కాన్సెప్ట్లో రామాయణాన్ని రాశారు కాబట్టి నేను అది మన చర్చలోకి రాదు. మన చర్చలోకి వచ్చేది ఏంటంటే మీరు రామాయణం గురించి మాట్లాడారు కాబట్టి రామాయణాల్లో చాలా రామాయణాలు ఉన్నాయి, చాలా మంది రాశారు. అయితే ఈ రాసిన రామాయణాలన్నిట్లోనూ గీతా ప్రెస్ వాళ్ళు రామాయణం బుక్ వేశారు, వాల్మీకి రామాయణాన్ని గీతా ప్రెస్ వాళ్ళు వేశారు, అది ప్రామాణికం. వాల్మీకి రామాయణం గీతా ప్రెస్ వాళ్ళే వేశారు. ఆ గీతా ప్రెస్ ఎలాంటిది అంటే మీకు తెలుసు కదా, అదొక కుటీర పరిశ్రమ లాంటిది ఈ పుస్తకాలు వేసే విషయంలో. అయితే అక్కడ గీతా ప్రెస్ వాళ్ళు వేసిన రామాయణం సంస్కృతానికి కిందనే తెలుగు అనువాదం ఇచ్చారు. నేను ఇంకొంచెం డీటెయిల్డ్గా చదువుకుంటాను మీకు, ఎందుకంటే నేను మాట్లాడింది ఏదో కరెక్ట్ కాదనిపించింది కాబట్టి మీరు ఆ ప్రశ్న వేస్తున్నారు. చెప్పండి. లేదు, మీకేం ప్రశ్న నచ్చలేదో చెప్పండి. అయితే ఏది ఏమైనా ఇక్కడ ఎవరి క్యారెక్టర్ ని హననం చేశారు అంటే రావణాసురుడి క్యారెక్టర్ ని హననం చేశారు. నా బాధ అది. ఇప్పుడు ఇక్కడ నా దృష్టిలో కాజల్ అగర్వాల్, సాయి పల్లవి వీళ్ళందరూ ఎగిరిపోయారు. నా దృష్టిలో, మన దృష్టిలో మనకి రావణాసురుడు దేవుడు రాముడు కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం అందరం ద్రవిడులు అండి, సౌత్ ఇండియన్స్ వి.
మన సౌత్ ఇండియన్స్ కి మన సో మీరు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. నేను ఇప్పటికీ స్టాండ్ అయ్యి ఉన్నాను. మనము ద్రవిడియన్స్మి, ఆరియన్స్ కాదు. ఈ దేశానికి ఆర్యులు ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళు. ఓకే. ఆర్య సంస్కృతిని నాకు ప్రామాణికం కాదు. నేను ద్రవిడురాలుగా నేను ఫీల్ అవుతున్నాను. అందుకని నేను ఆ ఆస్పెక్ట్లోనే రామాయణాన్ని కూడా చూస్తాను. అందుకని నాకు రాముడు దేవుడు కాదు. ఓకే. సో అలా అని అందరూ అలాగే ఉండాలి, లేకపోతే తలలు దిగుతాయి అన్నట్టు మీ అభిప్రాయం మీరు చెప్పారమ్మా. అంతే. పోతే అంబేద్కర్ గారు ఆర్య ద్రవిడ సిద్ధాంతం గురించి ఏమంటున్నారో రెండు మాటలు వినిపిస్తాను. ద థియరీ ఆఫ్ ద ఆర్యన్ రేస్ ఈస్ జస్ట్ ఏ అజంప్షన్ అండ్ నో మోర్. అంబేద్కర్ గారు అసలు ఒప్పుకోలేదు. ద ఆర్యన్ రేస్ థియరీ ఈజ్ సో అబ్సర్డ్ అండ్ దట్ ఇట్ ఆస్ టు బి హ్యావ్ బీన్ డెడ్ లాంగ్. అసలు ఎప్పుడో చనిపోవాల్సింది ఆర్య ద్రవిడ సిద్ధాంతం. ఎందుకంటే అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళకి కౌంటర్ ఇచ్చారు, కమ్యూనిస్టులకు కౌంటర్ ఇయ్యలే. కమ్యూనిస్టులు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు రాసిన చెత్త సిద్ధాంతం అంతా తీసుకొని ఎన్సీఆర్టీ బుక్లో పెట్టారు. ఇప్పుడు వచ్చిన ఎన్సీఆర్టీ బుక్లో అసలు ఆర్య ద్రవిడ సిద్ధాంతం మనకు కనపడదు, ఎందుకంటే కమ్యూనిస్టులు అంతా ప్రొపగండా చేశారు. ఆర్య ద్రవిడ సిద్ధాంతం గురించి అంబేద్కర్ గారు ఏమంటున్నారో ఆయన బుక్లోంచే నేను చూపిస్తున్నాను. ద వేదాస్ డు నాట్ నో ఆఫ్ ఎనీ రేస్ యాజ్ ఆర్యన్ రేస్. అసలు ఆర్య జాతి అనేది లేదు వేదాల ప్రకారం. దెర్ ఈస్ నో ఎవిడెన్స్ ఇన్ ద వేదాస్ ఆఫ్ ఎనీ ఇన్వేషన్ ఆఫ్ ఇండియా బై ద ఆర్యన్ రేస్ అండ్ ఇట్స్ హ్యావింగ్ కాంకర్డ్ ద దాసాస్ ఆర్ డచ్యూస్ హు ఆర్ సపోజ్ టు బి నేటివ్స్ ఆఫ్ ఇండియా. దెర్ ఈస్ నో ఎవిడెన్స్ టు షో దట్ దెర్ ఈస్ అ డిస్టింక్షన్. అంటే ఆర్యులు ద్రవిడులు దస్యుల మధ్యలో ఏమంటారు, ఈ జాతిపరమైన భేదాలు ఉన్నాయని నేను ఒప్పుకోవట్లేదు. అంబేద్కర్ గారు ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని కొట్టిపారేశారు 70 సంవత్సరాల క్రితం. కానీ మీలాంటి ఇంటలెక్చువల్స్ ఎందుకమ్మా ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ఇంకా ప్రతిపాదన చేస్తున్నారు? ఎప్పుడో చచ్చిపోయింది ఆ సిద్ధాంతం. ఈవెన్ మీరు జెనెటిక్స్ తీసుకున్న R1A1 అనే జీన్ అంటారు. ఈ జీన్ అనేది ఇండియాలోనే మ్యాక్సిమం ఉంది. అంటే ప్రజలు ఎవరైతే మానవులు ఉన్నారో ఇండియా నుంచి బయలుదేరి వేరే దేశాలకు వెళ్ళారు. ఇది ఈరోజు సైంటిఫిక్గా నిరూపణ అయింది. అంటే ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చి ఇండియా మీద దండయాత్ర చేశారు, దీనికి ఆధారమే లేదు. ఒకప్పుడు ఆర్కియాలజిస్ట్ లైక్ బీబీ లాల్ కూడా దీన్ని ఒప్పుకొని తర్వాత ఆయన రీసెర్చ్లో ఇది పెద్ద ఫేక్ థియరీ అని కొట్టేశారు. నాలాంటి వాడి బాధ ఏంటంటే బ్రిటిష్ వాడు మన భారతీయుల్ని విడగొట్టడానికి పన్నిన కుట్రలో మీరెందుకు భాగమయ్యారు, అది నా బాధ. ఇప్పుడు నేను కుట్రలో భాగం అవ్వాలని కానీ కమ్యూనిస్టులు చరిత్రను మార్చేశారని కానీ మీరు అసలు దుమ్మెత్తిపోయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కమ్యూనిస్టులు చెప్తున్నారమ్మా కాదు. ఇక్కడ ద్రవిడులు అని ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఈ ప్రాంతం, ఈ దక్కన్ ప్రాంతం ఏదైతే ఉందో దక్షిణ భారతదేశం, నేను ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ద్రవిడులే అని నేను అనట్లేదుగా. ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళము ద్రవిడులము అని చెప్తున్నాం. అంతకంటే నేను వేరే ఏం మాట్లాడట్లే. నేను దాని మీద ఈరోజు కూడా నేను స్టాండ్ అయి ఉన్నా. నేను ద్రవిడ సంస్కృతిని నేను నమ్ముతాను. వాళ్ళు నార్త్ వాళ్ళు అంటే ఉత్తర భారతదేశం వాళ్ళు దక్షిణ భారతదేశం వాళ్ళని ఎలాగ ఎద్దేవా చేస్తారో మీరు వినే ఉంటారు. వాళ్ళు ఎక్కువ తక్కువలు ఉంటాయి, నేను కాదని అనట్లేదు. అందుకోసం ఏంటి అంటే ఈరోజు సరే అన్నీ పక్కన పెట్టిన ఒక్క నిమిషం, ఈరోజు దక్షిణ భారతదేశంలో మనకు జనాభా తక్కువ ఉన్న కారణంగా మనం ఎంతో ట్యాక్సులు నష్టపోతున్నాం. ఇప్పుడు మనం కడుతున్న ట్యాక్సులు ఉత్తర భారతదేశాన్ని బతికిస్తున్నాయి. ఇది ఒక రకంగా మనం నష్టపోతున్నాం అన్నట్లేగా. పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి, పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి కదా. అందుకే నేనేమంటున్నానంటే పాలిటిక్స్, మతము, అలాగే జాతులు ఇవి విడివిడిగా ఉండవండి. ఒక సమయం వచ్చేసరికి అన్నీ ఒకదానికొకటి అల్లుకుని చిక్కుముడులాగా అయిపోతాయి. ఇప్పుడు నేను ద్రవిడ జాతి అంటున్నా, దక్షిణ భారతదేశము అంటున్నా, అక్కడ ఉత్తర భారతదేశం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక రకంగా ఈ మనుస్మృతిని బాగా ఎక్కువగా ఎవరు ఫాలో చేయరమ్మా. ఏ హిందూ మనుస్మృతిని ఫాలో చేయరు. కానీ చెప్తారా చెప్పరా? అసలు అసలు ఈ కాలానికి సంబంధించిందే కాదు మనుస్మృతి, అది కృతయుగానికి సంబంధించింది. మరి ఎందుకు చర్చ వచ్చింది అంటే బ్రిటిష్ వాడు మనల్ని పాలించే సమయంలో
హిందువులని ఎలా పాలించాలి, వాళ్ళు ఎలా బతుకుతారో వాడికి తెలియక వాడు మన స్క్రిప్చర్స్ అన్నిటిని తీసి వాడికి మనుస్మృతి దొరికితే మనుస్మృతి ప్రకారం వీళ్ళని నేను పాలించవచ్చు అని ఎక్కడో మూలన పడున్న పుస్తకాన్ని తీసుకొచ్చి దాన్ని ట్రాన్స్లేట్ చేయించి ప్రింట్ చేయించి మన నెత్తిన పెట్టాడు. ఇప్పుడు సరే పెట్టడమే కాదు, అంబేద్కర్ లాంటి వాళ్ళని కూడా తప్పుదారి పట్టించాడు ఇంటర్పోలేషన్స్తో, రాంగ్ ట్రాన్స్లేషన్స్తో. అందుకు మనం ఈరోజు మనుస్మృతి గురించి చర్చిస్తున్నాం, కానీ బ్రిటిష్ వాడు ఆ పుస్తకాన్ని తీసేయకుంటే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదండి. ఏ ప్రాబ్లము ఉండేది కాదు. కానీ కొన్ని సంస్కరణలను అయితే ఒప్పుకుంటారా, ఒప్పుకోరా మీరు? ఎలాంటి సంస్కరణమ్మా? ఇప్పుడు ఒకప్పుడు చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు, ఆడపిల్లలకి. ఓకే. రజస్వలు కాకముందే పెళ్లి చెయ్యాలి అనే ఒక విధానం ఉండేది. అలాంటప్పుడు ఆ పెళ్లి కొడుకు ఎంత వయసు అయినా ఉండొచ్చు. ఓకే. వాడు టపీమని చచ్చిపోయాడు అనుకోండి, ఈ అమ్మాయిని నదిలో విసిరేసే ఆచారం ఒకటి ఉండేది. నాకైతే నేను ఇంతవరకు చదవలేదమ్మా, నాకు ఎవిడెన్సెస్ ఉంటే నేను చదివాను, దానికి సంబంధించిన చట్టం కూడా చదివాను నేను. ఏ సంవత్సరంలో ఆ చట్టం వచ్చిందో కూడా నేను చెప్తాను, ఎందుకంటే నేను అసలు ఆధారం లేకుండా నేను మాట్లాడినండి అసలు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ తెలుసు కదా, మన ఏరియాలో, మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలోనే పుత్తడి బొమ్మ పూర్ణమ్మ స్టోరీ మనం విన్నాం కదా. స్టోరీలు చాలా ఉంటాయి, వాస్తవాలు కూడా ఉన్నాయి కదా. వాస్తవాలు ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. వాస్తవాలు కూడా ఉన్నాయి కదా. చిన్నపిల్లలకి కాదండి, నాకు తెలిసి నాకు ఇప్పుడు నేను 58 సంవత్సరాలు అన్నాను కదా, నాకు ఒక 15 సంవత్సరాలు వచ్చే వరకు నేను బాల వితంతువులను చూశాను. అంటే అప్పటికి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, కానీ వాళ్ళకేంటి, వాళ్ళు రజస్వలు కాకముందే పెళ్లి చేస్తే వాళ్ళు చనిపోయారు అనుకోండి, ఏదో ఒక కారణం, ముసలోడు కాకపోయినా కానీ వయసు వాళ్ళకి ఇచ్చి చేసినా చనిపోయారు అనుకోండి, వాళ్ళు అలాగే ఉంచేశారు. నాకట్లా ఆ కుటుంబాల్లో జీవితాల తరబడి వితంతువులుగా ఉన్న మహిళలను నేను చూశాను. అందుకని చిన్నపిల్లలకి పెళ్లిళ్ళు చేయడం అనేది ఉంది. ఆ ఉన్నది కాబట్టే మనం ఇప్పుడు బాల్య వివాహాల నిరోధక చట్టం తీసుకొచ్చాం, లేకపోతే తీసుకురాం కదా. ఈ రోజుకి బాల్య వివాహాలు జరుగుతున్నాయని మీరు ఒప్పుకుంటారు కదా. సో ఈ రోజుకి బాల్య వివాహాలు జరుగుతున్నాయి, చోట్ల జరుగుతున్నాయి. దానికి కారణాలు ఏంటో నేను చెప్తాను. అరే మీరు కారణాలు కాదండి, అసలు జరుగుతున్నాయా లేదా, ఆ కారణాలని రూపుమాపాల్సిన అవసరం ఉందా లేదా మనకి? ఖచ్చితంగా ఉంది. అయితే ఇప్పుడు మీరు మనుస్మృతి అనేది కొంచెం దూరం అన్నారు, దాంట్లో ఒక శ్లోకం చెప్తానమ్మా. ఒక భర్త దేశాంతరం వెళ్ళి ఏదో కార్యం మీద వెళ్తే 8 సంవత్సరాలు ఎదురు చూడాలి. చదువు నిమిత్తం గాని కీర్తి నిమిత్తం గాని 6 ఏళ్లు నిరీక్షించాలి. ఇంకా రాకుంటే వేరే పెళ్లి చేసుకోవచ్చు. ఇది 9వ అధ్యాయం 76వ శ్లోకం. మనువే మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాడమ్మా. భర్త చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాడు మనువు. తప్పంటారా ఇది? మరి సతీసాగమనం ఎక్కడి నుంచి వచ్చింది? సో దానికి వద్దాం. దీని గురించి మనం మళ్ళీ కావాలంటే ఇంకో రోజే చర్చ పెట్టుకుందాం. సతీ సహగమనం అనేది విలియం కేరీ అనే ఒక బ్రిటిష్ దుర్మార్గుడు చేసిన కుట్ర. ఇది బెంగాల్లో చేశాడు. సతీలు జరిగాయని ఏవైతే ఆయన రికార్డ్స్ పెట్టాడో దానికి ఒక్క ఆధారం లేదు. ఏ రకంగా అయితే రోమిలా థాపర్ అనేట ఆమె కట్టుకథల్ని సృష్టించిందో ఈ విలియం కేరీ అనేవాడు అలాంటి స్టోరీలు క్రియేట్ చేసి స్త్రీలకి అన్యాయం జరుగుతుంది అనే ఒక స్టోరీలు పెట్టి మన వాళ్ళని మతం మార్చాడు. ఈ విలియం కేరీ ఇచ్చిన ఒక్క డేటా కూడా లేదమ్మా. ఇన్ఫ్యాక్ట్ ఆ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా విలియం కేరీ ఇచ్చిన డేటాతో ఒప్పుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ కాలంలో అంటే నేను చెప్పేది 16, 17, 1800 సంవత్సరంలో ఎంతోమంది యూరోప్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఈ క్రిస్టియన్సే రాశారు, సతీ సహగమనం మేము చూడాలనుకున్నాం, ఎక్కడ జరగట్లేదు అని. అంటే జరగని వాటిని జరిగినట్టుగా చూపెట్టి మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి హిందువులు అన్యాయం చేస్తున్నారు స్త్రీల పట్ల అని స్టోరీలు క్రియేట్ చేసి మత మార్పిడులు చేశారమ్మా. ఇప్పుడు కావాలంటే 1987లో కూడా రూప్ కన్వర్ సతీ జరిగింది కదా. మీ ఇంట్లో మీ పూర్వీకులు ఎంతమంది సతీ చేసుకున్నారు చెప్పండి అమ్మా. నా ఇంట్లో ఎవరు లేరు. అసలు కాదండి, అసలు లేనే లేదు. అలా కాదు, మరి 1987లో ఎందుకు జరిగింది? లేదమ్మా, ఎక్కడ జరగండి. మళ్ళీ సతీ చట్టం ఎట్లా వచ్చిందండి? అదేనమ్మా, ఇప్పుడు ఎట్లా ఉంటుందమ్మా, ఇప్పుడు కృష్ణకుమారి గారు చాలా చెడ్డవాళ్ళు
అని నేను మీద ఒక నేరం మోపుతాను. మోపి 10 ఏళ్ల తర్వాత నేను ఆమెను క్షమించేశాను ఒక లెటర్ రాస్తాను. రెండూ అబద్ధాలే. కాదండి, నేను డిగ్రీ చదివే రోజుల్లో 1987లో పంజాబ్లో రూప్ కన్వర్ అనే ఆవిడ్ని చంపేస్తే, అంటే భర్త చనిపోతే ఆ చితి మీద వేస్తే ఆవిడ్ని, దాని ప్రకారం ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి మన గవర్నమెంట్ మళ్ళీ సతీ చట్టాన్ని తీసుకుని వచ్చింది. రాలేదంటారా? లేదమ్మా, అసలు ఒక్క డేటా లేదు సతీ జరిగింది అనడానికి. మీనాక్షి జైన్ అని ఒక ఆథర్ ఉందమ్మా, ఈమె ఎక్స్టెన్సివ్ గా హిస్టరీ మీద రీసెర్చ్ చేసింది. ఆమె బుక్ ఉంటుంది సతీ అని. ఈ సతీని ఆయుధంగా బ్రిటిష్ వాడు ఈ మిషనరీస్ ఎలా వాడుకొని మత మార్పిడి చేశారు అనేది ఒకసారి మీరు చదవండి అమ్మా. ఎక్కడ డేటా లేదు. పోతే రెండో పద్ధతి ఉంది, దాన్ని గోహర్ అంటారు, మీకు అన్నీ తెలుసు. గోహర్లో ఏంటంటే ఈ ముస్లిం దురాక్రమదారులు ఎవరైతే ఉన్నారో భర్తలను చంపేసి, అంటే రాజ్పుతానాలో ఎక్కువ ఉండేది ఇది, వాళ్ళని చంపేసి స్త్రీలని బానిసలుగా చేసుకునేవాళ్ళు. ఈవెన్ అంబేద్కర్ గారే ఒక బుక్ రాశారు, 5 లక్షల మంది స్త్రీలని గజ్నవికి పట్టుకెళ్ళి సెక్స్ బానిసలుగా అమ్మారు. మొహమ్మద్ ఆఫ్ గజ్నీ అనేవాడు, అంబేద్కర్ గారే నా బుక్లో రాశారు, పార్టిషన్ ఆఫ్ పాకిస్తాన్ అనే బుక్లో. అందుకు మన వాళ్ళు వాళ్ళ చేతికి చిక్కి ఆత్మగౌరవాన్ని ఎందుకు తగ్గించుకోవాలి, వాడికి బానిసలుగా ఎందుకు ఉండాలని కాల్చుకొని చచ్చిపోయారు. అక్బర్ టైంలో 2 సార్లు గోహర్ జరిగింది. చిత్తూరు అంటారు దాన్ని, చిత్తోడ్గఢ్లో అక్బర్ అనేవాడు అక్కడ ఆక్రమించి 6 నెలలు బంధించిన తర్వాత ఆ సైనికుల్ని చంపడం కాదు, 30,000 మంది స్త్రీలని పిల్లల్ని కూడా చంపాడు ఈ అక్బర్ అనే జిహాదీ. అక్కడ గౌహర్ కూడా చేసుకొని ఎన్నో వందల మంది చచ్చిపోయారు. సో సతీ అనేది మీరే జనరల్గా ఏం ప్రచారం చేస్తారంటే భార్యని బలవంతంగా చితికెక్కించారు, అది సతీ కాదమ్మా. సతీ అంటే స్వచ్ఛందంగా భార్యకి భర్త ఇష్టమైతే చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, మహాభారతంలో కూడా ఉన్నాయి. మందర చేసుకోలేదా? స్వతంత్రంగా చేసుకోవడం వేరమ్మా, బలవంతంగా చితికి తోయడం అనేది మన చరిత్రలో ఎక్కడా లేదు. ఇది విలియం కేరీ అనే దుర్మార్గుడు కల్పించిన కథలు అంతే. దీనికి ఏమైనా ఆధారం ఉంటే మనం మళ్ళీసారి ఖచ్చితంగా మాట్లాడాలి. అయితే ఇంకో పాయింట్ కూడా చెప్తాను. మీరేమన్నారంటే రావణాసురుడు ద్రవిడు అని అన్నాడు. ద్రవిడుడు కాదమ్మా, మన భారతదేశం నుంచి 100 యోజనాల దూరంలో ఉంది లంక. ఇప్పుడున్న లంక కాదది. మరి 100 యోజనాల దూరంలో ఉన్నవాడు దళితుడు, ద్రవిడుడు ఎట్లయ్యాడమ్మా? వాడు ఫారినర్. ఆడు రావణాసుర ఈజ్ ఎ ఫారినర్. వాడు నా హీరో ఎట్లవుతాడమ్మా? 1000 మంది స్త్రీలని చంపి వాళ్ళు పట్టుకెళ్ళి లంకలో బందీలుగా పెట్టాడు, వాడు నాకు హీరో తీసుకెళ్ళినట్లుగా చరిత్ర ఉందా? చరిత్ర కాదు, నేను రామాయణాన్ని చదివి వినిపిస్తాను మీకు, రామాయణంలో ఉంది. మరి ఈయన హీరో అంటే అలాంటి హీరో అయితే నాకు వద్దమ్మా. లేదు, మీకు ఆయన చెరబట్టాడు, సీతను చెరబట్టాడు అనేది మాట్లాడారు ఎవరు నా ఇంటర్వ్యూలో గురించి మాట్లాడుతూ. కానీ వాల్మీకి రామాయణంలో సీత ఏం చెప్పింది మీరు చదివారు కదా, ఇప్పుడు నా కాలి గోరిని కూడా చూడలేదు, అసలు నన్ను తాకలేదు అని మీరు చెప్తున్నారు అని రాసి ఉన్నది వాల్మీకి రామాయణంలో. నేను చూపిస్తానమ్మా. సరే, శూర్పణఖ భర్తను ఎవరు చంపారమ్మా? అది తెలియదండి. రావణాసురుడే చంపాడు. శూర్పణఖ భర్త పేరు విద్యుజ్జీవుడు. ఇది ఉత్తరాఖండలో ఉంటుంది. ఈ విధంగా తిరుగుచూ అతడు కాలకేయులకు నివాస స్థానమైన ఆత్మనగరం చేరెను. అక్కడ కాలకేయులను మట్టుబెట్టను. పిమ్మట దశాననుడు శూర్పణఖకు భర్తయు తనకు భావమర్దియగు బలవంతుడైన విద్యుజ్జీవుని తన ఖడ్గముతో ఖండించెను. శూర్పణఖ ముక్కు చెవులు కోశారని ఎంతో మంది బాధపడుతుంటారు. మరి శూర్పణఖ భర్తని చంపిన రావణాసురుడిని నేనేం చేయాలి? అలా కాదు, అసలు ఇది రామాయణం కాదండి. ఇంకో మాటకు వద్దాం. కాదండి, సరే ద్రవిడుల గురించి మనం ఎందుకులే గాని, మీకు ఇష్టమైన పాండవులు కౌరవుల గురించే మాట్లాడుకుందాం. వాళ్ళే ఒకళ్ళొకళ్ళు చంపుకున్నారు కదా, అది రాజ్యం కోసం ధర్మం కోసం చంపుకున్నారు. అయితే అక్కడ పోట్లాట ఏంటో మీకు తెలియదు కదా, ఎందుకు చంపాడు రావణాసురుడు? పోతే మన రామాయణానికి స్టిక్ అయ్యి మనం మళ్ళీ మాట్లాడు. నేనేమంటున్నా, మీరు బావమరిదిని చంపిన రావణాసురుడిని రాక్షసుడు అని మాట్లాడుతున్నారు. మరి కౌరవులు పాండవులు ఒకళ్ళొకళ్ళు చంపుకున్నారు కదా రాజ్యం కోసం, అది రాక్షసత్వం కాదా? ధర్మం కోసం ఫైట్ చేయడం వేరమ్మా,
ఒక స్త్రీని ఎత్తుకెళ్ళి ఆమెను బంధించడం వేరమ్మా. అయితే అంటే ఇప్పుడు నేను- అలా అయితే ద్రౌపదిని చేరెప్పడం కరెక్టా జోదం పేరుతోటి? అది ఎవరు చేశారమ్మా? ఎవరు చేశారు చెప్పండి? దుర్యోధనుడు చేశాడు అవును. కదా, దుశ్శాసనుడు చేశాడు కదా. అవును, వాళ్ళు హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళు కదా వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో కొట్లాటలు రావచ్చమ్మా, ఆ, అన్నదమ్ములు చంపుకోవచ్చు, కానీ ఆ, నేను ఒక మాట బావమరిదిని చెప్తా. మట్టుకు చంపకూడదు. అది టాపిక్ టాపిక్ కాదు. కాదు, మీకు నేను నచ్చిన రామాయణం- టాపిక్ అంటే మనం కాదు. రామాయణానికి స్టిక్ అవుదాం. ఓకే, రామాయణానికి స్టిక్ అవుదాం. మీరేమన్నారు? సీతమ్మ చాలా సంతోషంగా ఉంది లంకలో అని చెప్పారు. ఇప్పుడు సీతమ్మని ఎలా ఎలా హింస పెట్టారు నేను చదివి వినిపిస్తాను. ఆ రాక్షస స్త్రీలు నా శరీరమును ముక్కలు ముక్కలుగా గావించుదురు. సీతమ్మ చెప్తున్న మాట ఇది. ముక్కలు ముక్కలుగా చేశారా? తాను ఆత్మహత్య కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ముక్కలు ముక్కలుగా చేశారా వాళ్ళు? చెయ్యాలని కోరుకున్నాడు రావణాసురుడే. ఉమ్, నన్ను గనక నువ్వు పెళ్లి చేసుకోకుంటే ఈమెని ముక్కలు ముక్కలుగా నరుక్కొని మీరు తినండి అని రావణాసురుడు చెప్తాడు. ఉమ్. ఏమని? సీతమ్మ అంగంగాన్ని వర్ణిస్తాడు. నేనైతే ఆమె జుట్టు పట్టుకొని ఎత్తుకొని విమానంలో తీసుకెళ్తాడు రావణాసురుడు. ఇలాంటి రావణాసురుడు నాకెట్లా హీరో అయ్యాడు? లేదండి, నేనైతే మీరు చదివింది నేను చదవలేదు. అయితే మీరు మళ్ళీ చదవాలమ్మా. ఖచ్చితంగా కావాలంటే నేను వాల్మీకి రామాయణం ఏదైతే గీతాపరిస్ గోరఖ్పూర్ ఉందో నేను మీకు గిఫ్ట్ ఇస్తాను. నా ప్రార్థన ఏంటంటే అబద్ధాలు మాత్రం చెప్పకండి అమ్మా. మీరు చదవకుంటే మీరు ఇందాక నుంచి మాట్లాడిన దాంట్లో కమ్యూనిస్టుల మీద ఎన్ని అబద్ధాలు మాట్లాడారో నేను అయినా కానీ నేను ఎందుకు గౌరవంగా మాట్లాడానో తెలుసా అండి? ఎందుకంటే మీకున్న సమాచారం ప్రకారం మీరు మాట్లాడారని చెప్పాను తప్పితే నేను అబద్ధాలు చెప్పొద్దు అనే మాట మటుకు నా మీద వెయ్యొద్దండి, అది కరెక్ట్ కాదు. మీరు కమ్యూనిస్టుల మీద ఎన్నో అబద్ధాలు మాట్లాడారు. అయినా నేనేంటంటే ఒక చర్చ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది కదా అని చెప్పి నేను వింటూ కూర్చున్నాను. వీలున్నంత వరకు నేను ఖండించాను. నేను వాల్మీకి రామాయణాన్ని మీ ముందు పెడతా, మీరు క్లెయిమ్ చేసినవి దాంట్లో చూపెట్టండి, నేను ఒప్పుకుంటాను. ఖచ్చితంగా నేను మీ దారికి వస్తాను. ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ తోనే వస్తాను ఈసారి. నాకు తెలిసిన ప్రకారం నేను మాట్లాడా. మీరు ఇంకా కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఏంటి ఆ ముక్కలు ముక్కలు చేయమన్న నన్ను పెళ్లి చేసుకోకపోతే ఆ ముక్కలు ముక్కలు చేయమని చెప్పి రావణాసురుడు ఆదేశించాడు అని చెప్తున్నారు. నేను చదివిన దాంట్లో అది లేదు. అది ఉందేమో నేను మళ్ళీ ఇంకొకసారి ఒకవేళ నాకు ఓవర్లుక్ అయ్యుండొచ్చు, కానీ నేను ఓవర్లుక్ అయి మాట్లాడతానేమో కానీ మీకులాగా కావాలని అయితే నేను మాట్లాడను. మీరు కమ్యూనిస్టుల మీద ఒక ఉద్దేశంతోనే వచ్చారు, ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు. లేదు, కరెక్ట్ కాదు. వాల్మీకి రామాయణాన్ని కోట్ చేస్తున్నారు. కాదు, మీరు ఆ కమ్యూనిస్టులను ఎన్నోసార్లు అబద్ధాలు అనే చరిత్రను వక్రీకరించారని మాట్లాడారు. నేను దాన్ని ఒప్పుకోను. కమ్యూనిస్టులు ఏం చేశారో ఈ దేశానికి, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటో కూడా మీరు సమయం ఇస్తే నేను చెప్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, స్వాతంత్ర పోరాటం అని. మీరు చెప్పండి, మీరు ఇష్టపడే మనుషులు ఎవరైనా సరే వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఎవరో మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఏదో ఒక రాజకీయ పార్టీకి ఇష్టం ఉండి ఉంటుంది మీకు మనసులో. ఏ రాజకీయ పార్టీ మీకు ఇష్టం లేదు, ఓకే? అస్సలు పాలిటిక్స్ లోకి వెళ్ళరు. నాకు హిస్టరీ ముఖ్యం, నా దేశం ముఖ్యం, ఓకే, నా ధర్మం. కానీ నేను ఒకటి చెప్పమంటారా? ఈ దేశం కోసం ఈ రోజు నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఎవ్వరూ కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలా. ఆ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి మీరు ఈ దేశం కోసం వాళ్ళు ఎవరైతే బతుకుతున్నాం అని చెప్తున్నారో వాళ్ళు మాట్లాడే అన్ని బూటకాలు, వాళ్ళు మాట్లాడే అన్ని అబద్ధాలు. ఈ దేశ సంపద మీద వాళ్ళు రాబందుల్లాగా పడి తినడానికే వాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఏ రోజు స్వాతంత్ర పోరాటంలో లేరు, ఏ పోరాటంలోనూ లేరు వాళ్ళు. పైగా వీళ్ళకి గురువైన వ్యక్తి నేను స్వాతంత్ర పోరాటంలో పాల్గొనను, నన్ను జైలు నుంచి రిలీజ్ చేయండి అని చెప్పి ఉత్తరాలు రాసిన మహానుభావులు ఉన్న పార్టీ ఇవాళ ఈ దేశాన్ని ఏలుతుంది. నేను పొలిటిక్స్ జోనికి పోనమ్మా, పోతే ఒకటే పాయింట్ మీకు చెప్తాను. గౌతమ్ అధికారి కమ్యూనిస్ట్ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో బ్రిటిష్ వాడికి వెళ్ళి లెటర్ ఇచ్చి భారతదేశం ఒక దేశం కాదు, దీన్ని 17 ముక్కలు చేసి మాకు ఇవ్వండి అన్నాడు. మీరు ఒప్పుకుంటారమ్మా? చూస్తా ఆ పుస్తకం, నేను మీకు పంపిస్తాను, పంపించండి. అంటే భారతదేశం కూడా ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండొద్దు అని కోరుకున్నదే కమ్యూనిస్టులు. అస్సలు కాదు, ఇది అస్సలు కాదు. మనుషులందరూ, ఈ దేశ పౌరులందరికీ ఈ దేశ సంపద చెందాలి అని చెప్పి హక్కుల కోసం, చట్టాల కోసం, ఈ దేశం కోసం పోరాడిందే కమ్యూనిస్టులు.
మీరు కావాలనుకుంటే ఆ గౌతమ్ అధికారి అని ఎవరైతే అన్నారో ఆయన కూడా ఒక దొంగ కమ్యూనిస్ట్ అయ్యి ఉండొచ్చు. కమ్యూనిస్టులు ఎవరు అలాంటి ఉత్తరాలు రాయరు. ఆ పుస్తకం ఏదైనా ఉంటే నాకు పంపించండి. కమ్యూనిస్టులలో కూడా దొంగలు ఉంటారని మీరు ఒప్పుకున్నారు కాబట్టి మనం మళ్ళీ ఉండొచ్చు. ఎందుకుంటారండి? ఒక ఇంట్లోనే ఒక గొప్ప కుటుంబం అని చెప్పుకున్న ఒక ఇంట్లోనే ఒకళ్ళు ఉండరా? ఉంటారు. అట్లాగే పార్టీల్లో కూడా ఉంటారు తప్పనిసరిగా ఉంటారు. మీరు నాకు ఆ గౌతమ్ అధికారి పుస్తకం ఇవ్వండి ఖచ్చితంగా. నా దగ్గర గీతా ప్రెస్ రామాయణం ఉంది, గోరఖ్పూర్ గీతా ప్రెస్ ఉంది. నేను అది మళ్ళీ నేను ఇంకొకసారి మీకు సమాధానం చెప్పడం కోసమైనా నేను చదువుతాను. అయితే నాకు అర్థమైంది ఏంటమ్మా, మీరు గీతా ప్రెస్ వాల్మీకి రామాయణం మీరు చదవలేదమ్మా? లేదండి, నేను చదివాను. అంటే మొత్తం చదవలేదు. నేను ఏదున్నా నేను హానెస్ట్ గా ఒప్పుకుంటాను. అందుకే నేను మీతో కూర్చున్నాను. నేను కూడా నేనేదన్నా మాట్లాడింది మీతో తప్పైతే నేను క్షమాపణ అడుగుతాను. ఏదైనా కమ్యూనిస్టుల మీద ఇంత ఏమంటారు ఒక ఏకపక్ష ధోరణి ఉండడం మట్టుకు కరెక్ట్ కాదని నేను చెప్తాను. ఎందుకంటే మీరు చాలా ప్రజాస్వామికవాది, నాకు అది అర్థమైంది. అది నువ్వు చాలా మర్యాదస్తులు కూడా. నాకు ఇలా మర్యాదస్తులతో మాట్లాడడం నాకు చాలా ఇష్టం. మంచి సంభాషణ జరగాలని. చివరి ప్రశ్న ఇస్తానమ్మా, చెప్పండి. కమ్యూనిస్టులు దేశానికి చాలా మంచి చేద్దామని అనుకున్నారు, కానీ కమ్యూనిజం ఎందుకమ్మా ఇండియాలో నశించిపోతుంది? ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి, మనం ముగించేసుకుందాం. ఎందుకంటే కమ్యూనిస్టులు ఇవాళ డబ్బు ప్రభావం బాగా పెరిగింది. అంటే ఈ రోజు పెరగల, ఒకప్పటి నుంచి చూసుకుంటే పెరిగింది. ఒకప్పుడు రావి నారాయణ రెడ్డి గారు జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఆయనకి. ఆయన ఆ రోజు అసలు కమ్యూనిస్ట్ పార్టీ తోటి ఆయన పోటీ కూడా చేయలేదు అప్పుడు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీకి ఇక్కడ బ్యాన్ ఉంది ఈ తెలంగాణలో. బ్యాన్ ఉంటే వాళ్ళు డెమోక్రటిక్ పొలిటికల్ అలయన్స్ అని చెప్పి, డెమోక్రటిక్ పొలిటికల్ ఫ్రంట్ అని చెప్పి దాని మీద పోటీ చేస్తే ఆయనకి నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. పైగా 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు, 2 నియోజకవర్గాల్లో గెలిచారు. అప్పట్లో మంచి ప్రాబల్యం ఉంది ఇక్కడ తెలంగాణలో. ఎందుకంటే ప్రజలు వాళ్ళని నమ్మారు. ఎందుకంటే మా కోసం పోరాటాలు చేశారు, మా కోసం త్యాగాలు చేశారు అని. అలాంటి పరిస్థితి నుంచి ఈవేళ ఒక్క కమ్యూనిస్ట్ పార్టీకి ఒకే ఒక్క సీట్ ఉన్న పరిస్థితి వచ్చింది ఈరోజు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇవాళ రాజకీయాలు డబ్బులతోటి ముడిపెడిపోయింది. సిద్ధాంతాన్ని తప్పారమ్మా కమ్యూనిస్టులు? అస్సలు తప్పలేదు. అప్పుడప్పుడు ఉంటాయి, చారిత్రక తప్పిదాలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, బాలారిష్టాలు ఉంటాయి. అన్ని పార్టీలో ఉన్నట్లే కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఉంటాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఒక లైన్ ప్రకారం, అంటే ఇప్పుడు చాలామంది కోట్ చేసేది ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీతోటి అలయన్స్లోకి వెళ్తారు అని చెప్తారు. కానీ వాళ్ళకున్న లైన్ని వాళ్ళు ఎప్పుడు తప్పరు, అది వేరే విషయం. అయితే అలాంటి కమ్యూనిస్టులు ఈవేళ ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాలి అంటే అంత ఈజీ అయింది కాదు. పైగా ఇంకొకటి, ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి కూడా విరాళాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన ప్రధాని చేసిన అతి గొప్ప తెలివైన పని ఏంటి అంటే ఎలక్ట్రల్ బాండ్స్ అమ్మే విషయము అనే దాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టి, ఇంతకుముందు ఏంటంటే 20,000 పైన ఎవరైనా సరే చందా ఇస్తే కనుక అది చెక్కు రూపంలోనే ఇవ్వాలి అనేది ఉండేది. పైగా ఎవరిచ్చారో చెప్పాలి అనేది ఉండేది. ఇప్పుడు ఈ కొత్తగా ఎలక్ట్రల్ బాండ్స్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత ఎవరిచ్చారో చెప్పాల్సిన అవసరం లేదు అని స్టార్టింగ్లో మొదలెట్టారు. సుప్రీంకోర్టు కూడా ఏదో చెప్పాలన్నట్టు ఇప్పుడు ఇచ్చింది, చెప్పాల్సిందే, ఖచ్చితంగా చెప్పాల్సిందే. అది కూడా చాలా పోరాటం చేస్తే వచ్చింది అది కూడా. అయితే ఇప్పుడు తాజాగా మొన్న ఇచ్చిన లెక్కల ప్రకారం 92% ఎలక్ట్రల్ బాండ్స్ కేవలం బీజేపీ పార్టీకే దొక్కినాయి. కాంగ్రెస్ కూడా బాగానే వచ్చినాయమ్మా, 3-4 వేల కోట్లు వచ్చినాయి. మీరు కోట్ల గురించి మాట్లాడుతున్నారు, నేను పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నాను. 100% ఎలక్ట్రల్ బాండ్స్లో 92% ఎలక్ట్రల్ బాండ్స్ బీజేపీ పార్టీకి, ఈ మిగతా 8% మిగతా అన్ని పార్టీలు పంచుకున్నాయి. అంటే అధికారంలో ఉన్నవాడికి ఎక్కువ వస్తాయి కదమ్మా జనరల్. అవును, అధికారం ఉన్నవాడే కదా కాంట్రాక్ట్లు ఇస్తాడు. అంతేగా, అంతేగా, కాంగ్రెస్ ఉన్నా అదే చేస్తది. అంతేగా కమ్యూనిస్ట్ ఉన్నా కూడా అంతే చేస్తది. అలా చేయర్లే కానండి. అంతేగా అంటే నేనేం చేయలేను కానీ అది కరెక్ట్ అని మీలాంటి వాళ్ళు ఒప్పుకోకూడదు. ఇంత ఏకపక్షంగా రాజకీయాలు నడవకూడదు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యానికి అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు మిమ్మల్ని నేను చాలా పోతపోసిన ప్రజాస్వామ్యవాదిగా చూస్తున్నా. అలాంటి మీరు అధికారం ఉన్న వాళ్ళకే ఇస్తారు కదా అని అనడాన్ని నేను జీర్ణించుకోలేను. జనరల్ ట్రెండ్ కదమ్మా. జనరల్ కాదండి, ఆ ట్రెండ్ చేశారు వాళ్ళు. అలా చేసిన సందర్భంలో కమ్యూనిస్టులకి
ఎట్లా గెలుస్తారండి? ఇప్పుడు ఇవాళ కమ్యూనిస్టులు గెలుస్తున్న ప్రాబల్యం తగ్గిపోయింది అనడానికి ఏంటి ఒకటే రీజను, వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయి అదే కదా లెక్క. అంతే కదా, అల్టిమేట్లీ అల్టిమేట్గా అంతే కదా, నేను కూడా అదే చెప్తున్నా, అంతే కదా. అలాంటప్పుడు మాకు ఎందుకు సీట్లు వస్తాయి? మా దగ్గర డబ్బు లేదు. అంటే సిద్ధాంతం ఉంటే డబ్బులు ఎందుకమ్మా? సిద్ధాంతాన్ని పట్టే ఓట్లేసే వాళ్ళే ఉంటే గనక అసలు బీజేపీకి ఒక్క ఓటు వేయకూడదు. అంతేనా? అందుకని సిద్ధాంతాలు ప్రజలకి సంబంధం లేకుండా అయిపోయింది. సిద్ధాంతాలకి ప్రజలకి చాలా దూరం జరిగి చాలా రోజులు కావాలంటారు, డబ్బులే కావాలి జనాలకి. అందుకని ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులకు అసలు ప్రాబల్యం ఉందా లేదా అని మాట్లాడితే లేదు అని మట్టుకు నేను ఒప్పుకోను. ప్రాబల్యం ఉంది. కాకపోతే ఇప్పుడు మనం అమావాస్య రోజు చంద్రుడిని చూడాలంటే కుదరదు. అలాగే మాకు కూడా ఇది అమావాస్య కాలం అని నేను నమ్ముతున్నాను. ఆ గ్రహణం వీడిన రోజున మేము కనిపిస్తాం. సో నేను కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని తప్పుపడతానని కదమ్మా. ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ఉంది, అదానినేమో బయట తిడతారు. బట్ కేరళ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అదానికి పిలిచి పోర్ట్లు ఇస్తుంది, ప్రాజెక్టులు పెట్టమని డబ్బులు ఇస్తుంది. ఒక పక్క హిందువులను తిడతారు, ఇంకో పక్క హమాస్ లీడర్లకి మీటింగ్లు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. నాకు కమ్యూనిస్టులతో నచ్చది ఏంటంటే ఈ హిపోక్రసీ. ఇప్పుడు మీరు హేతువాది అన్నారు, అందరినీ సమానంగా చూడండి. ఇప్పుడు ఎన్నో లవ్ జిహాద్లు జరుగుతున్నాయి. నా ఫోన్లో కనీసం 2000 కేసుల పేర్లు ఉన్నాయి. నేను చదవడం మొదలు పెడితే ఒక అరగంట అవుతుంది. కానీ వీళ్ళ గురించి మీరు మాట్లాడరు. ఎవరో అమ్మాయి చచ్చిపోయిందని మాట్లాడతారు. ఖచ్చితంగా లవ్ జిహాద్ గురించి ఖచ్చితంగా నేను ఎన్నోసార్లు మాట్లాడానండి లవ్ జిహాద్ గురించి. ఏదైనా సరే కంప్లైంట్ చేయడమే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత మా అమ్మాయి జాడెక్కడా అని కోర్టులో కేసు వేసుకోవచ్చు. హెబియస్ కార్పస్ రిట్ వేస్తే పోలీసులు లేదు అంటే మా వల్ల కాదనైనా చెప్పాలి, అమ్మాయినైనా తీసుకొచ్చి, కాకపోతే అతనితోనే ఉందనైనా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పగలగాలి. మనం ఎందుకు కోర్టులో కేసులు వేయట్లేదు? లవ్ జిహాద్ జరిగింది అన్నప్పుడు లవ్ జిహాద్ జరగదు అని నేను చెప్పట్లేదు. లవ్ జిహాద్ జరుగుతున్నప్పుడు వెయ్యండి కేసులు, అంతే. ఇంక దానికి ఇప్పుడు కేసు వెయ్యకుండా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా, హైకోర్టులో కేసు వేయకోకుండా మనము ఎట్లా జస్టిస్ దొరుకుతుంది అనుకుంటాము? మనకేమైనా ప్రైవేట్ సైన్యాలు ఉన్నాయా? అదే కదా, వెయ్యడమే. అయితే ఒక పాయింట్ అమ్మా, ఇప్పుడు చాలా మంది ముస్లిం యువకులు ఏం చేస్తున్నారంటే, ఈ రీసెంట్ గా గాజీబాబా దొరికాడు ఉత్తరప్రదేశ్ లో. ఒక 5000 మంది మగ పిల్లల సైన్యాన్ని తయారు చేసి వాళ్ళ పేర్లు మార్చి హిందువుల పేర్లు ఇచ్చి అమ్మాయిలని ట్రాప్ చేసి మతం మార్చాడు. ఇది తప్పంటారా? ఖచ్చితంగా తప్పండి. ఎందుకు వదిలిపెడుతున్నారు? డేరా బాబాని ఎందుకు వదిలిపెట్టారు? ఎందుకు పెరోల్ ఇస్తున్నారు డేరా బాబాకి పదే? డేరా బాబా చేసింది కూడా అదే కదా, ధర్మస్థలిలో జరిగింది కూడా అది, జరుగుతున్నది కూడా అదే కదా. అదే నేనేమంటున్నా, ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉండాలి. వీళ్ళ రాజ్యకాంక్ష, వీళ్ళ రాజ్యాలను నిలబెట్టుకోవటం కోసం, వీళ్ళ ప్రభుత్వాలు నిలబెట్టుకోవటం కోసం ఒక్కొక్కసారి కుంటోళ్ళు అవుతున్నారు, ఒక్కొక్కసారి గుడ్డోళ్ళు అవుతున్నారు, ఒక్కొక్కసారి చెవిటోళ్ళు అవుతున్నారు. అలా కాకుండా మీరు ఈ దేశంలో ఉన్న అన్ని మతాల వాళ్ళు మాకు సమానమే, అన్ని వర్గాల ప్రజలు సమానమే అనుకుంటే మీరు సరియైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఎవరు చెయ్యాలి? ఇట్లా 5000 మందిని చేస్తున్నాడు అని మీకు ఆధారం దొరికినప్పుడు ఎందుకు వదిలిపెడుతున్నారు? అతన్ని ఎందుకు వదిలిపెడుతున్నారు? ఏంటి కారణం ఏంటి? అక్కడ అతనున్న లోకల్ ఏరియాలో ముస్లిం ఓట్లు మనకి కావాలి అనుకుంటేనే అతను వదిలిపెడతాం. ఇప్పుడు డేరా బాబాకి ఎన్నిసార్లు పెరోల్ అంటే అన్నిసార్లు పెరోల్ దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి పెరోల్ దొరుకుతుంది. మనము నాన్ పొలిటికల్ పీపుల్గా మాట్లాడుకుందాం, నన్ను కాసేపు కమ్యూనిస్ట్గా మర్చిపోండి, మనం జనరల్గా మాట్లాడుకుందాం. ఎందుకు డేరా బాబాకి అన్నిసార్లు పెరోల్ ఎందుకు దొరుకుతుంది చెప్పండి? పెరోల్ అంటే అది గవర్నమెంట్ కోర్ట్ పర్వ్యూ. వాడు ఎలాంటి వాడైనా తప్పువాడైనా మేమైనా అన్నిసార్లు ఇవ్వక్కర్లేదండి. అన్నిసార్లు అందరికీ ఇవ్వట్లా, ఎలక్షన్ వచ్చినప్పుడే ఇస్తున్నారు అతనికి. ఎందుకు ఇస్తున్నారు అన్నిసార్లు? అక్కడ వీళ్ళకి రాజకీయ లాభం ఉంది. అంటే కోర్టులు ఎందుకు ఇస్తాయి మా పేరు? కోర్టులు కదా ఇచ్చేది, పేరోలు. ప్రభుత్వాలు కోర్టులు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదని మీరు నమ్ముతున్నారా? జనరల్ గా చేయవు. మరి ఏమైనా డబ్బులు తీసుకుని జడ్జిలు, మొన్న ఒక జడ్జి కూడా పట్టుబడ్డాడు. ఒక జడ్జి ఏంటండి, ఇప్పుడు ఉంటారు వాళ్ళలో కూడా కరప్షన్ ఉంటుంది. ఎక్కడ లేదు చెప్పండి, వాళ్ళలోనూ ఉంటుందని కాదు, ఎక్కడ లేదు చెప్పండి. మరి మనం డాక్టర్ వృత్తిని చాలా గొప్పగా అనుకుంటాం,
డాక్టర్ నమ్రత కేసు ఏంటి? దొరికింది. అలాగే ఇప్పుడు అబార్షన్ అమ్మాయో అబ్బాయో అంతే. టెస్ట్ PNDT. పిఎన్డిటి యాక్ట్ ఉంది కదా, అవును. దానిలో ఎంతమంది డాక్టర్ల హస్తం లేకుండానే జరుగుతున్నాయి అవన్నీ? జరిగాయి కానీ ఇప్పుడు లా స్ట్రిక్ట్ అయింది. ఒకటే అమ్మా, లాలు ఉన్నాయి మన దేశంలో, స్ట్రిక్ట్ అయినా జరుగుతున్నాయండి ఇప్పటికీ. లాలు ఉన్నాయి, దాన్ని సరైన పద్ధతిలో పాటించేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదు. గవర్నమెంట్దే ఫెయిల్యూర్ అంటాను నేను, చట్టాలది ఫెయిల్యూర్ కాదండి. చట్టాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, వాటిని ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? గవర్నమెంటే విఫలం అవుతుంది. నేను అందుకే గవర్నమెంటే అంటాను నేను, వేరే ఏమీ కాదు. ఇప్పుడు డేరా బాబా విషయం వచ్చింది, మొన్న ఢిల్లీలో ఒక బాబా ఉన్నాడు, ఆ బాబా పాదధూళి కోసం వెళ్ళి 250 మందో ఏమో చనిపోయారు. ఆ బాబా మీద ఎందుకు కేసు పెట్టకూడదు? ఆ మేనేజర్ మీద ఎందుకు కేసు పెట్టారు? అసలు కేసు అంటూ పెడితే బాబా మీదే పెట్టాలి, మేనేజర్ మీద ఎందుకు కేసు పెట్టారు? అందుకని ఏంటంటే ప్రభుత్వాలు కూడా అక్కడ కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అయినా ఇంకొక ప్రభుత్వం అయినా వాళ్ళు కొన్ని బలహీనతలకు లొంగిపోతున్నారు. అదానికి ఇచ్చారు అంటే ఇవాళ అదాని సూపర్ పవర్ పోర్టుల విషయంలో ఇంకెవరికీ లేదు, అదానికి ఉన్న ఇది ఎవరికీ లేదు. చైనాకి కాంపిటీషన్ ఇస్తున్నాడు అని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే లేకుంటే చైనాకు డబ్బులు వెళ్తాయి, కనీసం అదానితో మనకన్నా డబ్బులు వస్తున్నాయి కదా ఎంతో మందికి. అందుకే కదా ఈ పాలిటిక్స్ లో ఇవన్నీ. సరే, ఇప్పుడు చర్చ అదాని ఒక్కడిది కాదండి. మీరు పోర్ట్ అన్నారు కాబట్టి చెప్తున్నా, అతని వేళ మోనోపలీగా ఉన్నాడు, ఎయిర్పోర్ట్లు మోనోపలీగా ఉన్నాడు. ఇక్కడ దాకెందుకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎయిర్పోర్ట్స్ లో మెయింటెనెన్స్ వర్క్ చూస్తున్న జీవీకే వాళ్ళ మీద ఈడీని పంపించి బాంబే ఎయిర్పోర్ట్ని వదులుకునేటట్లుగా చేసింది కేంద్ర ప్రభుత్వం కాదు, అది అదానికి ఇప్పించారు. మరి అసలు అదానికి ఏమి అర్హత ఉంది అని చెప్పి, ఏమి నైపుణ్యాలు ఉన్నాయని చెప్పి అదాని ఎవరండి? ఎన్ని సంవత్సరాలు అయింది అదాని వ్యాపారంలోకి వచ్చి? ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళందరినీ పక్కకు తోసేసి, పైగా ఇంకోటి చెప్తా, అనిల్ అంబానీ ఉన్నాడు కదా, అనిల్ అంబానీకి మనకి హెచ్ఏఎల్ అని ఇక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది. హెచ్ఏఎల్ కాదని అనిల్ అంబానీ 4 నెలల వయసున్న కంపెనీకి హెచ్ఏఎల్ని కాదని యుద్ధ విమానాల కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే స్పేర్ పార్ట్స్ నాకు తెలుసు. ఏదైనా సరే అండి, ఎందుకు అనిల్ అంబానీకి ఏమి అర్హత ఉందని ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ని చూపించి బ్యాంక్ లోన్ తీసుకున్నాడు, బ్యాంక్ లోన్ కట్టట్లేదు, మన బ్యాంకరప్ట్ అయిపోయాడు, అతనికి రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ అయ్యింది. అదే హెచ్ఏఎల్కి ఇస్తే అలా జరిగి ఉండేదా? అందుకని ప్రభుత్వాలు కూడా మనకి ఏ రాజకీయ పార్టీకి అంటే ఏ వ్యాపారస్తులకి మనం జీ హుజూర్ అంటే మన ప్రభుత్వం నిలబడుతుంది, మనకి చందాలు ఇస్తారు, మనకి సపోర్ట్ ఇస్తారు అంటే అన్ని పార్టీలు అలాగే ఉన్నాయమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ అదానిని తిడుతుంది, తెలంగాణలో పోర్ట్స్ ఏదో అదానికి ఇచ్చింది మళ్ళీ. సో అందరూ అలాగే నేను కాదండి, నేను అదే అంటున్నా, గొంగట్లో తింటా ఎంట్రుకలు ఏరుకోవడం లాగా అవుతుంది పరిస్థితి. అందుకని వీళ్ళందరినీ చూసి వీళ్ళందరి ఘాటున కమ్యూనిస్టులు కట్టొద్దు అని చెప్తున్నా. నేను కోరుకునేది అది మిమ్మల్ని. సరే చూద్దాం ఖచ్చితంగా. సో ప్రేక్షకులు, అది మా శ్రీమతి కృష్ణకుమారి గారితో ఈరోజు చర్చ. ఇలాంటి చర్చలు ఇంకా జరగాలని, అమ్మగారితో ఎన్నో విషయాలు పంచుకోవాలని నేను కోరుకున్నాను. అదే కాదు, ఈరోజు నేను అనేక విషయాలు కృష్ణకుమారి గారి దగ్గర తెలుసుకున్నాను. సో ప్రేక్షకులు, ఇంకా ఇంతే. ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే భక్తివన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కృష్ణకుమారి గారు నమస్తే అండి.